సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఈనాటి తెలుగు సాహితీ సౌరభాలు కార్యక్రమంలో సాహిత్య రూపకం. ఈ సాహిత్య రూపకంలో తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు శ్రీమూర్తులుగా పాల్గొని ప్రక్రియ సౌరభాలను ఆవిష్కరించడానికి వినూత్న సాహిత్య రూపకాన్ని రూపొందించారు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. వారి ప్రయోక్తంలో వారు కలభాషిణిగా అంటే దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుండి నడపడానికి ముందుకొస్తున్నారు. ప్రయోక్తగా డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు గుంటూరు, ద్విపద శ్రీ నిడుమోలు కనకదుర్గ రాణి గారు నూజివీడు, పద్యం డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు తణుకు, జానపదం డాక్టర్ చల్లా సీతా మహాలక్ష్మి గారు విజయవాడ, శతకం కుమారి గ్రాహ్య గారు విజయవాడ, వచన కవిత్వం డాక్టర్ వేమూరి సత్యవతి గారు విజయవాడ, గజల్ శ్రీమతి పెదవోలు శాంతి నిర్మల గారు. ఈ సాహిత్య రూపకంలో పాల్గొనే వీరంతా ఈ పాత్రలతోటి ఈ సాహిత్య రూపకాన్ని నిర్వహిస్తారు. ఇది నూతన ప్రక్రియ. అంటే మనకు స్టేజ్ మీద ఛానల్ నుంచి వస్తున్న ఆన్లైన్ లో నూతన ప్రక్రియగానే నేను భావిస్తున్నా. ఈ నూతన ప్రక్రియను మరి చాలా దిగ్విజయంగా ఇంతకుముందు 5-6 సార్లు నిర్వహించినటువంటి రాజ్యలక్ష్మి గారికి ముందుగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ రూపకంలోకి మేము ప్రవేశించబోయే ముందు నా మాటలుగా కొన్ని సభకు తెలియచేయాలనుకుంటున్నాను. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎడదలోతులు మీటి ఎగిసింది తెలుగు అని ఆచార్య సి నారాయణ రెడ్డి గారు తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఎంతటి వైభవాన్ని పొందిందో ఒక చక్కని గీతంలో గానం చేశారు. ఇంతటి మధురమైన మన తెలుగు భాష ప్రపంచ దేశాలలో ఎంతో కీర్తిని సంపాదించినటువంటి మన భాష అచిరకాలంలోనే అంతరించిపోతుంది అని యునెస్కో వారు చేసినటువంటి ప్రకటన ఎందరినో కలవరపరుస్తూ ఉన్నది. భాషాభిమానులకు, సాహిత్యాభిమానులకు ఇది ఒక పెద్ద విఘాతంగా, విపత్తుగా అనిపిస్తున్నది. పూర్వకాలంలో పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు భాషా సాహిత్యాల మీద కొంత ప్రాధాన్యం కనిపిస్తూ ఉండేది. ముఖ్యంగా హై స్కూళ్ళలో కూడా తెలుగు శతకాల్లోని పద్యాలు లేదా భారత రామాయణాల్లో ప్రసిద్ధమైనటువంటి కొన్ని పద్యాలను పాఠ్యాంశాలుగా పెట్టే విధానం ఉండేది. ప్రస్తుతం హై స్కూల్ స్థాయిలో కూడా తెలుగు మాధ్యమం కానీ, తెలుగు ప్రాధాన్యం కానీ తరిగిపోతుండటం ఆవేదనకు గురి చేస్తున్నది. కవులంతా ఎంతో బాధకు గురి అయి తెలుగును గురించి వ్యథ చెందుతూ పాటలుగా, కవితలుగా వినిపిస్తున్నారు. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా, లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చదపట్టినాయి, బతుకు పుటలను తెరిచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంట కలిశాయి. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా, రామాయణం లేదు, భారతం లేదు, భాగవత పద్యాల్లో ఒకటైన రాదు, కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి, కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి,
కదలరే టీవీల చుట్టూత చేరి. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా. కూడు పెట్టని భాష భాష కాదన్నావు, డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు. కూడు పెట్టని భాష భాష కాదన్నావు, డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు. గ్లోబునే గెలిచాను చూడమన్నావు, గ్లోబునే గెలిచాను చూడమన్నావు. తల్లి వేరును మటుకు తెగ నరికినావు, తల్లి వేరును మటుకు తెగ నరికినావు. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా. ఇలా కవులు, భాషాభిమానులు నిరంతరం తమ వేదనను ప్రకటిస్తూనే ఉన్నారు. అందుకే మేము కూడా మా వంతు సేవ అనే రూపంతో కాదు కానీ ఒక చిన్న ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో తెలుగు సిరులు అన్న పేరు పెట్టుకొని కళాశాలల్లోనూ హై స్కూళ్ళలోనూ కూడా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు సాహిత్యంలో ఉండే మాధుర్యాన్ని వాళ్లకు కనీసం పరిచయం చేయాలన్న ఒక ఆశయంతో ఒక జట్టుగా ఏర్పడి మేము ఇలాంటి సాహిత్య రూపకాలు చేస్తూ వెళుతున్నాం. దానిలో భాగంగానే ఈ తెలుగు భాష, తెలుగు సాహితీ సౌరభాలు అన్న రూపకాన్ని మేము తయారు చేసుకొని కొన్ని సందర్భాల్లో బయట వేదికల మీద, అలాగే కళాశాలల్లో కూడా దీన్ని ప్రదర్శించాము. ఈనాడు ఈ వేదికగా, ఈ అంతర్జాల వేదికగా మళ్ళీ ఒకసారి ఈ రూపకాన్ని ప్రదర్శించే సదవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి మహిళామూర్తులందరి గురించి రూపకం పూర్తయిన తరువాత నేను పరిచయం చేస్తాను వేదికకి. ఇప్పుడు మనం రూపకంలోకి ప్రవేశించబోతున్నాం. భావమైనను పలుకైన పలుకులోని చేవయైనను చెలువైన తావి అయినా కవికి నీ కృపచేతన కలుగుగాన ఇడెద వాగీశ్వరి నీకు ఏటి కోళ్ళు. అమ్మా వాగ్దేవి, పలుకైన పలుకులోని భావమైన, శక్తి అయిన, సౌందర్యమైన అంతా నీ అనుగ్రహం చేతనే జీవికి లభిస్తుంది. పలుకుల తల్లి, భాషా స్వరూపిణి అయిన శారదామాతకు ముందుగా శతసహస్ర వందనాలు సమర్పించుకుంటున్నాను. సభాసదులారా, నేను శారదాదేవి ముంజేది పలుకు చిలుకను. కలభాషిణి అని, శుచిముఖి అని నన్ను కవులు ఎంతో గౌరవంగా పిలుస్తూ ఉంటారు. భాష అంటే కేవలం అక్షరం కాదు, అది ఒక శక్తి, సరస్వతి స్వరూపం. ఆదిపరాశక్తి అంతరంగం నుండి అక్షర రూపమైన అంశతో వెలువడినది తెలుగు భాష. ఆ శారదాదేవి కచ్చపి నాదం నుండి వినవచ్చినటువంటి మధురమైన ధ్వనిగా తెలుగును నిరంతరం భావింపబడుతూ ఉన్నాం మనం. అందుకే మల్లె పూలలోని మధుర సౌరభ్యము, తేనె పెరలలోని తీయదనము, వెండి పూత పోయు వెన్నెల చలువయు తెలుగు పలుకు నిండి కళవళించు అని ఎందరి చేతనో కీర్తింపబడినటువంటి తల్లి ఆ తెలుగు తల్లి, భాషామ తల్లి. తెలుగు జాతి సంస్కృతికి జీవనాడి అయి లలితమైన అనేక కవిత్వ ప్రక్రియలతో, సాహిత్య రూపాలతో నేల నాలుగు చెరగులా విలసిల్లుతూ ప్రపంచ ఖ్యాతి పొందినది తెలుగు భాషామ తల్లి. తెలుగు పలుకులో, ధ్వనిలో ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన నాదం దాగి ఉంటుంది, ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తియే తెలుగు భాషకు ప్రపంచ స్థాయి గుర్తింపును ఇచ్చింది అని చాలామంది
భాషాభిమానులు పేర్కొంటూ ఉండగా విన్నాను నేను. వర్షం కురిసినప్పుడు కొండల నుండి జాలువారే నీరు జలపాతమై, సెలయేరై, నది అయి, తటాకమై వివిధ రూపాలను పొంది చివరకు సాగర సంగమం చేస్తుంది. అలాగే భాష కూడా, ముఖ్యంగా తెలుగు భాష కూడా అనేక కవిత్వ రూపాలను ధరించింది. ద్విపదయై, 4 పాదాల పద్యమై, జానపదమై, శతకమై, వచన కవిత్వమై, పాటయై, పదమై అనేక రూపాలను ధరించి సాహిత్య మహాసాగరంలో తనదైనటువంటి ఉనికిని నిలబెట్టుకుంటున్నది. ఆ భాషా కమనీయ కవిత్వ రూపాలలో కొన్ని కవిత్వ రూపాలు స్త్రీమూర్తులుగా ఈనాడు ఈ సభకు విచ్చేశాయి. వారికి స్వాగతం పలుకుతున్నాను. అదిగో, పరిమళించిన ఎట్టి పద్యమై నడయాడు పడతి తానే తెంచె పరవశమున, జ్ఞానపథమగుచు జాలువారిన ఎట్టి జానపదమ్మె ఈ జాడ కనుడు, శతపద్య రూపమై సౌరుగ వెలసిన శతక కొమరిత ఇటు చక్కవచ్చే, వామాక్షి రూపున వన్యవాసియుగన్న వచన కవిత్వమే వచ్చె తాను, పద భావ నాదమై పాటగవరలుచు గరిత రూపెత్తిన గజలు వచ్చే, ఆంధ్ర సాహిత్య నందనోద్యానమందు వివిధ రీతుల వింతగ వెలయుచున్న ప్రక్రియలు వీరు ప్రథిత యశలు, సరవిగొనుడింక మీరలో సభ్యులారా, తెలుగు భాషకు యశశ్చంద్రికలైన ఈ ప్రక్రియల వైభవాన్ని శ్రవణానందంగా ఆలకించండి, ఆస్వాదించండి. ప్రక్రియా రమణులారా, మీకు శుభస్వాగతం. మీ ఆగమనం నేటి సదస్సుకు శోభ చేకూర్చింది. సాహిత్య పరిణామ క్రమంలో మీ ఉనికి అత్యంతము అభినందనీయం. ఈ శుభ సందర్భంలో తొలుత భాషామ తల్లికి, ఆ భాష మూల రూపిణి అయిన శారదామాతకు మీ మనోభావాలను వెల్లడిస్తూ స్తుతులను చేయండి. అమ్మా పద్యరమణి, నీ మనసులో నీవు భావించిన ఆ తల్లి రూపాన్ని గురించి గానం చెయ్యమ్మా. కలభాషిణి, ముందుగా నీకు ధన్యవాదాలమ్మా. ఆ తెలుగు తల్లిని స్తుతిస్తున్నాను. రాజరాజ నరేంద్రుడు, నన్నయ భట్టారకుడు, ఆంధ్ర భోజుడు మొదలైన మహాకవులతో ఊగుతూ ప్రసన్నంగా పయనిస్తున్న తెలుగు తల్లికి నమస్కరిస్తున్నాను. ఏ దేవి పదముల వేదార్థ సుధ జిల్కి రాజ నరేంద్రుడు ఆరాధ్యుడయ్యే, ఏ దేవి అక్షరాకృతి దర్శనావాప్తి నన్నయ ఆంధ్ర కవీంద్రనాథుడయ్యే, అష్టదిగ్గజముల నలరించి ఏ దేవి ఆంధ్ర భోజుడు యశస్సాంధ్రుడయ్యే, ఏ దేవి సదమల పాదార్చనమునర్చి పల్లకి ఊరేగే అల్లసాని, తొల్లి ఏ దేవి సితకీర్తి వల్లి కాళి అల్లుకొని ఊగే కల్ప వృక్షాగ్రసీమ, ఎన్నగ ఏ దేవి మనకు ప్రత్యక్షమయ్యే, ఏ దేవి మనకు ప్రసన్నయ్యే, అట్టి మా తెలుగు తల్లికి 5 పదులు నమస్సులు. ధన్యాస్మి. బాగుందమ్మా. తెలుగు తల్లిని ముమ్మూర్తుల సభలో ప్రత్యక్షం కావించావు. జానపద రమణి, నీ అంతరంగంలోని భావ సౌకుమార్యంతో ఆ తెలుగు తల్లిని కీర్తించు రమణి. అమ్మా కలభాషిణి, నీవు నాకు తెలుగు తల్లిలా దర్శనమిస్తున్నావు కనుక నేను ఇలా స్తుతిస్తాను. జోహారులే తల్లి, జోహారులే నీకు, మముగన్న మా తల్లి, మా తెలుగు తల్లివే, రాయలేలడి నాడు
రతనాల తూగావు రాజరాజుల నాడు రాజ్యాల నేలావు రాయలేలెడి నాడు రతనాల తూగావు రాజరాజుల నాడు రాజ్యాల నేలావు ఘంటమొక చేతిలో ఖడ్గమొక చేతిలో దీపించెనే తల్లి వీరమాతవే తల్లి జోహారులే తల్లి దిశలెల్ల నీయసము దీపించెనే తల్లి మా పూజలందుకో మా భాగ్య దేవత జోహారులే తల్లి జోహారులే నీకు మముగన్న మా తల్లి మా తెలుగు తల్లివే నమస్సులమ్మా తెలుగు తల్లి. బాగున్నదమ్మా. తెలుగు తల్లి రమణీయతను, ధీరతను, సౌకుమార్యాన్ని రక్తి కట్టించవు. సుందరి, నీ ఊహా చమత్కారాలను మెరిపించు బాలిక. అన్ని భాషలకు తల్లి అయిన ఆ సరస్వతీ దేవి ప్రార్థన చేయబోతున్నాను. శ్రీ సరస్వతీ హితే శివే చిదానందే శివ సహితే శ్రీ సరస్వతీ హితే శివే చిదానందే శివ సహితే శ్రీ సరస్వతీ హితే వాసవాది మహితే వాసనాది రహితే వాసవాది మహితే వాసనాది రహితే శ్రీ సరస్వతీ హితే కామకోటి నిలయే करधृत मानिवलये कामकोटि नीलाये करधृत मानिवलये कोमला तारा हृदये गुरुगुहोदये मामवसधये श्री सरस्वती हिते शिवे चिदानन्दे शिवसहिते श्री सरस्वती हिते। చక్కని స్తుతి చేశావమ్మా. చతుర్దశ విద్యలకు సకల కళలకు మూల రూపిణి ఆ శారదామాత కనుక ఆ శారదామాతి అనుగ్రహంతోనే మనందరము పలుకగలుగుతున్నాం. తల్లి నీకు ధన్యవాదాలు. అమ్మా వచన కవిత వామాక్షి, నీ కవితాక్షరాలలో తెలుగు తల్లిని స్తుతించమ్మా. కలభాషిణి, నీకు చాలా శుభ స్వాగతం చెప్తూ తెలుగు తల్లిని నేను ఈ విధంగా పలకరిస్తున్నానమ్మా. ఆమెని అనేక విధాల ప్రార్థిస్తూ మధురమౌ నా భాష మహితాంధ్ర భాషరా, మా మంచి కవులున్న మంజు భాష, నూజివేడు రసాల నోరూరు కుతుకాన నోరార పలికించు క్షీర భాష, మరుమల్లె గంధాల మనసున్న భావాల
మహనీయ గ్రంథాల మాన్య భాష. ఆనాటికి నాటి కందాల నొలికిల్చు మాటలెన్నో ఉన్న తెట భాష. నిత్య యవ్వన భాషయై నిలువగలిగి సారతర సౌఖ్య భాషయై సాగగలిగి వివిధ దేశాల శ్రేష్ఠుల ప్రేమగొన్న భాష తెంగును తెగడుట పాడియౌనే. తెలుగు జాతికి తెలుగు భాషకి శ్రీరస్తని శుభమస్తని దీవించు తల్లి, దీవించు తల్లి. బాగున్నదమ్మా. తెలుగు భాష మీద నీ అనురక్తికి అక్షర రూపాన్ని ఇచ్చావు. ధన్యవాదాలు. గానలోలుపవైన గాయనీమణి గజల్ భామిని, నీ మనోభావాలను వ్యక్తం చేయి తల్లి. గజల్ భామిని. ఓ చల్లని తెమ్మెరాలనై తీయని తెలుగు గజలే నిన్ను తాకనానే. నీ మనశ్రవణాలకి మాయగా మాయని హాయిగా నిన్ను సోకనానే. అపూర్వ తేజస్సుతో వెలిగిపోతున్న పద్మముఖి తెలుగు తల్లి, ఉజ్వల తరంగ సమానమైన నీ నల్లని కురునలో సుతిమెత్తని రేకులు కలిగి గాన పరిమళాలను నింపుకున్న గజల్ గులాబీ అందంగా అమెరినది. తీయదనము తెలిపే చెక్కెర పలుకే గానా తెలుగు, హ్లాదమిచ్చే పండు వెన్నెల అనుగే గానా తెలుగు. తీయదనము తెలిపే చెక్కెర పలుకే గానా తెలుగు, పదాల పరిమళాల ప్రతియదను పొంకింపచేయుచు మనం అంటూ మది మెరిపించే, మనం అంటూ మది మెరిపించే తళుకే గానా తెలుగు అంటూ నీ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మల్లీశ్వరి విరచిత స్వరపుష్పాన్ని నీకు కానుకగా సమర్పిస్తూ శిరసు వంచి నమస్కరిస్తున్నాను తల్లి. చక్కని స్తుతి చేశావమ్మా. ధన్యవాదాలు. మీ అందరూ ఈనాటి సభకు రావటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. సభాసదులారా, కవిత్వంలో రూపం, రచన వీటి కలయిక ప్రక్రియ అని పిలువబడుతుంది. ప్రక్రియ ప్రధానంగా భావ వ్యక్తీకరణలో భేదమే. ఒక మనోజ్ఞమైన దృశ్యాన్ని చూసినప్పుడు గాయకుడు పాటలోను, కవి పద్యంలోనూ వర్ణిస్తాడు. నటుడు నాటకంలో తన సంభాషణలతోనూ అభినయంతోనూ ప్రదర్శిస్తాడు. ఒకే భావం భిన్న రూపాలుగా జాలువారుతుంది. అందుకే పాట, పదం, పద్యం, వచనం, నాటకం వంటి అనేక ప్రక్రియలు తెలుగు భాషను సొంతం చేసుకున్నాయి. కవిత్వ రూపం ఏదైనా రసభావ ఆస్వాదనం దాని ప్రయోజనం. కనుక శ్రావ్యమైన శబ్దం ద్వారా రమ్యమైన అర్థాన్ని హృద్యమైన అనుభూతిగా పరిణమింపచేసేదే కవిత్వం. అదే ఒక కమనీయమైన కావ్యం అవుతుంది. ఛందోబద్ధమైన ప్రక్రియా రూపాలలో 2 పంక్తులు కలిగిన ద్విపద ప్రారంభంలో ఎంతో వన్నెతో సాగింది. ద్విపద తెలుగు భాషకు ఒక అమూల్యమైన అలంకారం. దేశ భాషలైన తమిళ, కన్నడాదుల్లో కూడా తెలుగులో వలనే ద్విపద కనిపిస్తుంది. కవి సార్వభౌముడు శ్రీనాథుడు అంటాడు, శాశ్వతంబైనట్టి సద్గ్రంథమని ఎంచి జనులెల్ల భక్తిచే చదువుట కొరకు. జనులెల్లా భక్తితో చదువుకోవడానికి సద్గ్రంథము అని భావించి ద్విపదలోనే పలనాటి వీర చరిత్ర కావ్యాన్ని రచించి గానయోగ్యం చేశాడు. ప్రౌఢ సాహిత్య నిర్మాత శ్రీనాథుడే ప్రశంసించినటువంటి ఛందస్సు ద్విపద ఛందస్సు. ఐహిక, ఆముష్మికమైన పదములు రెండింటినీ సాధింపగలిగినటువంటి ధీర కనుక ద్విపద అనే పేరు సార్థకం చేసుకున్నది. తెలుగు భాషలో ఒక మహాకావ్యం వెలువడక పూర్వమే
మహారాజులు వేయించిన శాసనాల్లోనూ చిన్న చిన్న కవితా రూపాల్లోనూ ద్విపద కనిపిస్తుందని చరిత్రకారులు ఎంతగానో మురిసిపోయి చెప్పినటువంటి అంశం. ద్విపదను ఛందస్సుగా స్వీకరించి మొట్టమొదట కావ్యాన్ని రచించిన వాడు పాల్కురికి సోమనాథుడు. కావ్య గౌరవాన్ని కల్పించినది పాల్కురికి సోమనాథుడు. అందుకే ఆయన చెప్తాడు, ఐహికాముష్మిక ద్విపద హేతువగుట ద్విపద నాగబరగు. ఇహ పర రెండింటి యొక్క ఆనందాలను కలిగించేది కాబట్టి, అంటే లౌకికమైన ప్రయోజనాలను అలాగే మోక్ష సాధనకు అవసరమైనటువంటి మార్గాన్ని కూడా చూపిస్తుంది కనుక ద్విపద అని పేరును కలిగి ఉన్నదని ఆనాడు ఎంతగానో గౌరవించారు. పాల్కురికి సోమన ఎందుకు ద్విపదలో రాస్తున్నాను అని చెప్తూ కూడా, ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదలు కోర్కె దైవారా. ప్రౌఢ సమాస భూయిష్టమైన పద్యాల కంటే సరసమైన సరళమైన తెలుగులో రచింపబడే ద్విపద జనసామాన్యులకు చేరువ అవుతుంది అన్న అభిప్రాయంతోనే శైవమత ప్రచారం కోసం సాహిత్య స్పర్శతో పాల్కురికి సోమన ద్విపదలో కావ్యరచన చేశాడు. వేదాలలో ప్రయోగింపబడిన ఛందస్సుల్లో ద్విపదా విరాట్, ద్విపదా గాయత్రి అనే రెండు ప్రధానమైన ఛందస్సులు కనిపిస్తాయి. ఆ రెండిటిలో ధ్వనిస్తున్న పవిత్రతను తలపోసి ఆ పవిత్రతకు మారు రూపుగా ద్విపద అనే నామకరణం చేయబడింది. అందుకే పాల్కురికి సోమన చెప్తాడు, తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలదియగా చూడుడు. ఏముంది, తెలుగు మాటలేగా అని అనుకోవద్దు. వేదాలతో సమానమైనటువంటి ఈ ఛందస్సు, ఈ ఛందస్సులో నేను నా భక్తి పారవస్యాన్ని వెల్లడిస్తున్నాను అని పాల్కురికి సోమన అక్కడ పేర్కొన్నాడు. ఆయన ద్విపదలో వెలువరించిన అభిప్రాయాలు, అలంకారాలు మొదలైనవన్నీ కూడా తరువాతి కవులకు మార్గదర్శకాలై అనుకరణ రూపాలై కనిపిస్తున్నాయి సాహిత్య చరిత్రలో. వీరశైవాన్ని గురించి చెప్తూ పరమ భక్తుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ సోమన ఇలా చెప్తాడు, క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరునే పడియల నీరు త్రావంగా, సూత ఫలంబుల చుంపించు చిలుక ప్రాతి బూరుగుమాను పండ్లు కన్గొనునే. సూత ఫలాలను చుంపించే చిలుక బూరుగు పండ్లకు ఆశపడుతుందా? అంటే లోకంలో ఎంతో ఉత్కృష్టమైన దాన్ని, మహోన్నతమైన దాన్ని ఆస్వాదించాలి కానీ ఒక సామాన్యమైన దాన్ని కాదు కదా అన్న భావంతో భక్తి భావాన్ని వెల్లడిస్తూ పాల్కురికి సోమన ఆ పదాలు పలికితే బమ్మెరపోతన దానిని అనుకరిస్తూ ఒక అందమైన సీసపద్యంగా రూపొందించాడు. మీకందరికీ బహుశా జ్ఞప్తికి వస్తూనే ఉంటుంది. మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు. సాధనా పటిమ నేనంతా పులకించిపోయాను ఆ పోతల పద్యాన్ని, ఆ పాల్కురికి సోమనాథుడి ద్విపదను చూసినప్పుడు. అన్నట్లు గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణ రచనకు ద్విపదనే ఆలంబనంగా స్వీకరించారు. రాజాస్థానాలలో ప్రవేశాన్ని కల్పించినటువంటి మొట్టమొదటి కవి గోనబుద్ధారెడ్డి. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం ద్విపదలోనే రచింపబడటం తెలుగు తల్లిగా ఎంతో ఆనందాన్ని పొందినటువంటి సందర్భాన్ని నేను చూశానమ్మా. అలాగే తాళ్లపాక కవులు కూడా ద్విపదను ఎంతో ఆదరించి తాళ్లపాక తిమ్మక్క మంజరి ద్విపదలోనే కావ్యరచన చేసింది. పాడుకోవడానికి వీలుగా
తాళపాక కవులు ద్విపదకు ఎంతో గౌరవాన్ని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత కొంతమంది వీరలక్ష్మి గారు మీరు కవులు మ్యూట్ లో ఆదరిస్తూనే ఇవ్వండి. ఉన్నారు. వీరలక్ష్మి గారు మీరు మ్యూట్ లో ఇవ్వండి. ఒక విశేషం ఏమిటంటే ఆధునిక యుగంలో కూడా ద్విపద ఛందస్సులో కావ్యరచన సాగింది అంటే ద్విపద యొక్క గొప్పతనం ఎంతటితో మనం ఊహించుకోవచ్చు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు సత్యా ద్రౌపది సంవాదం అనే ద్విపద కావ్యాన్ని, పుట్టపర్తి నారాయణాచార్యుల వారు పండరీ భాగవతం మొదలైనటువంటి ద్విపద కావ్యాలు ప్రసిద్ధికెక్కాయి కదా. అంతెందుకు, ఆంగ్లేయుడు బ్రౌన్ మహాశయుడు తెలుగు సాహిత్యంలోని ప్రబంధాలను ముద్రింప చేస్తూ తాను కూడా ద్విపద కావ్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు అంటే నేను ఎంతో ఆశ్చర్యపోయాను. భట్టారకుడు రచించిన శశిరేఖ అభిమన్యుల వివాహ కథను ద్విపద కావ్యాన్ని బ్రౌన్ మహాశయుడు స్వయంగా ఆంగ్లంలోకి అనువదించాడు అంటే ద్విపద యొక్క గొప్పతనం ఎంతటితో మనం ఊహించుకోవచ్చు. అంతేకాదు ఆయన ఒక మాట చెప్తాడు, ఆ మహానుభావుడు, తెలుసుకొనగోరే వారికి, భాషను అలవరుచుకొనగోరే వారికి తదితర పద్య కావ్యాల కంటే ద్విపదలు చాలా సులభ శైలిలో ఉంటాయి. కాబట్టి ద్విపదతో కావ్య పఠనం ప్రారంభించండి, ద్విపదతో సాహిత్య ప్రవేశం చేయండి అని ఆయన అభిప్రాయంగా బ్రౌన్ మహాశయులు చాలా సందర్భాల్లో పేర్కొన్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. కనుక ద్విపద సరళమైనటువంటి మధురమైనటువంటి భాషతో మహాకావ్యాల కంటే ముందే తెలుగు సాహిత్య రంగంలో ప్రవేశించింది అంటే మన భాష యొక్క గొప్పతనం ద్విపద నుంచి ప్రారంభమైందన్నమాట. మన సాహిత్యం యొక్క మాధుర్యం ద్విపద నుంచి మనం ఆస్వాదిస్తున్నాం అన్నమాట. అది ద్విపద యొక్క గొప్పతనం. ఏమంటావు పద్యరమణి? అవును కలభాషిణి, ద్విపద గురించి ఎంత చక్కగా వివరించావు. 4 పాదాల పద్య పాదానికి ద్విపద మూలమే కదా. చాలా చక్కగా వివరించావు కలభాషిణి. ఛందస్సుకు లయ ప్రాణం. లయాత్మకమైన ఛందస్సులో ద్విపద మొదటిదైతే అది క్రమంగా 4 పాదాల ఉత్పలమాల, చంపకమాల ఇత్యాది అనేక రకాలైనటువంటి ఛందో రూపాలను పొంది పద్యమై ప్రవహించింది. పద్యం తెలుగువారి సొత్తై అలరించింది. ఆ పద్యమే కావ్యాల్లో, ప్రబంధాల్లో, అచ్చ తెలుగు కావ్యాల్లో, శతకాల్లో, నాటకాల్లోనూ రాజ్యమేలింది. అవధానాల్లోనూ సాహిత్య రూపకాల్లోనూ కూడా అల్లుకుపోయింది ఆ పద్యం. ఎందుకు పద్యానికి ఇంతటి ప్రాధాన్యము, ప్రాశస్త్యము అంటే ధారణకునైన ధాటిగా తరలివచ్చు, శ్రోతృపేయమ్మునౌ గాన శోభనించు, పలుకు పలుకున ప్రాపించు ప్రతిభ మిగుల, పద్య శిల్పము కాంచుడు పరవశించి. పద్యం తెలుగువారి సిరికి అనవద్యం, శారదా సతికి నైవేద్యం. పద్యకాంత అందుకోవమ్మా, తెలుగు కవిత్వ రంగంలో నీవు సాధించిన వీర విహారాన్ని మాకు వినిపించుకొల్లి పద్యరమణి. తప్పకుండా కలభాషిణి. సిరిగల వానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్, తిరిపెమున కిత్తరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఒకప్పుడు శ్రీనాథుడు దాహంతో అల్లాడిపోతూ ఈ చమత్కారంగా ఈ పద్యం చెప్పాడు. అప్పటికప్పుడు చమత్కారాన్ని కలిగిస్తుంది పద్యం. పరమశివ, నువ్వు బిచ్చమెత్తుకునేవాడివి, నీకు 2 భార్యలు ఎందుకయ్యా? పార్వతీదేవి చాలే, నువ్వు గంగాదేవిని విడిచిపెట్టు అని చమత్కారంగా చెప్పాడు. ఆ చమత్కారాన్ని కలిగించే పద్యాన్ని నేనే. నా పుట్టుకు ఈనాటిది కాదు. నేను తెలుగు తల్లిని అలరిస్తూ రాగరంజితంగా ప్రజలతో మమేకమై సాగిపోతున్నాను. హృదయాలను రాగరంజితం చేస్తున్నాను. ఒకప్పటి తెలుగు సాహితీ మహా సామ్రాజ్యాన్ని
ఏకఛత్రంగా పరిపాలించాను. ఎందరో పండితులు, కవులు, రాజన్యులు, వదాన్యులు, వరేణ్యులు నాకు అగ్రతాంబూలమిచ్చి సమున్నత సింహాసనంపై నన్ను అధిష్ఠింపజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాలలో, దక్షిణ భారతదేశంలోనూ దేదీప్యమానంగా ప్రకాశించాను. సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతం పంచమ వేదంగా ప్రఖ్యాతి వహించింది. రాజరాజ నరేంద్రుని అభీష్టం మేరకు ఆదికవి నన్నయ భట్టారకుడు ఆంధ్రీకరించి నన్ను తెలుగు వారికి చేరువ చేశాడు. మహాభారత రచనకు పూర్వమే కొన్ని శాసనాలలో కనిపిస్తున్నాను. పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శాసనం, గుణగ విజయాదిత్యుని కందుకూరి శాసనం, ఆయా శాసనాలలో మధ్యాకర వృత్తంలో, శేషపద్మంలో, తరువోచ ఛందస్సులో దర్శనమిస్తున్నాను. క్రమంగా మహాభారత కాలంలో చోటు చేసుకున్నాను. వాగన శాసనుని చేతిలో వివిధములైన ఛందో రీతులలో మనోజ్ఞంగా ఒదిగిపోయాను. తెలుగు జాతిని రసానందానుభూతి వెల్లువలలో ఓలలాడించాను. తరువాతి కవులకు మార్గాన్ని నిర్దేశించాను సుమి. మహాభారతంలో ఉదంకోపాఖ్యానం మకుటాయమానమైనది. పౌష్య మహారాజు భార్య పౌష్యదేవి, పైల మహాముని శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు గురుభక్తితో గురుదక్షిణను సమర్పించే నిమిత్తం గురుపత్ని కోరిక మేరకు పౌష్య మహాదేవి దగ్గరకు వెళ్లి ఆవిడ చెవుల కుండలాలను స్వీకరించాడు. అది గ్రహించిన తక్షకుడు వాటిని అపహరించాడు. తక్షకుడిని అనుసరిస్తూ ఉదంకుడు నాగలోకం చేరుకున్నాడు. అక్కడ ఐరావతాది నాగరాజులను, వాసుకిని, అనంతుని, తక్షకుని ప్రార్థించాడు. అనంతుని ప్రార్థన నన్ను మంత్రముగ్ధురాలను చేసింది. బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయకి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అహో, ఆదికవి అక్షర రమ్యత ప్రశంసనీయం కదా. పదాల మధ్యలో సకారాన్ని సర్పం బుస్సుమనే శబ్దంలా వినిపింపజేశాడు ఆదికవి నన్నయ భట్టారకుడు. తిలకించారు కదా. అంతేకాదు, వరుసగా 4 పద్యాలలో మాకు ప్రసన్నుడయ్యడు అంటూ ఒకే మకుటంగా తనంతరం శతక ప్రక్రియకు బీజాన్ని వేసినట్లుగా మలచి తరువాతి కవులకు మార్గాన్ని నిర్దేశించాడు. అంతేకాదు, మహాభారత ఆంధ్రీకరణలో కవిత్రయంలో తిక్కన సోమయాజి ద్వితీయుడు. నాటకీయతను, గర్వంపు తెలుగుదనాన్ని నాకు అద్వితీయుడైనాడు. తిక్కన కంద పద్యాన్ని అందంగా రచించడంలో అందవేసిన చెయ్యి. విరాట మహారాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు. ద్రౌపది సైరంధ్రిగా ఉంది. విరటుని సౌందర్యాన్ని చూసి కీచకుడు మోహించి ఆమె పొందు కోరాడు. ద్రౌపది బాధపడింది. భీముడు కీచకుడిని మట్టు పెట్టే నిమిత్తం తను నర్తనశాలకు రప్పించాడు. అక్కడ ద్రౌపది వేషంలో సైరంధ్రిగా ఉండి కీచకుడిని మట్టు పెట్టాడు. అప్పుడు ఆ సమయంలో మాట్లాడిన మాటలు, నా పోల్కి ఆడుదాని వెదకియు ఎక్కడనైనా బడయవచ్చునే నీకు అంటాడు. నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవు వాడవే, అయినన్ తనువే వడసిన ఫలమే కనియదవిదే చిత్త భవ వికారములెల్లన్ అన్నాడు. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదని సందేశమిచ్చాడు. కీచకుని మరణానంతరం భార్యని ఓదార్చుకోవడానికి నేనే మూలాధారమయ్యాను. అందుకు మురిసిపోయాను. చింతాశల్యము వాసనే
అని భుజబలోత్సేకంబు నీకెక్కెనే, శాంతింబొందెనే రోషపావకుడు, దుశ్చారిత్ర్యం చూచితే సంతోషించితే పద్మముఖి ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అన్నాడు. ఈ విధంగా హాస్యం వ్యంగ్యం నన్ను తాకి ఇక నువ్వు జీవించలేవు అనే ధ్వని సమ్మిళితమైన అందమైన కందంగా తేట తెలుగులో తిక్కన సోమయాజి కలం నుండి జాలువారిన పద్యాన్ని వినిపించాను కదా ఇప్పుడే. నేను నా ప్రియుడైన ఎర్రన వర్ణనలలో ఒదిగిపోయాను. శివకవుల భక్తి తత్పరతకు ఉబ్బి తబ్బిబ్బైపోయాను. కవయిత్రి మొల్లమాంబ భక్తి భావానికి మురిసిపోయాను. సహజ పండితుని మధుర భక్తికి ఆనందించాను. శ్రీకృష్ణ తత్వాన్ని వ్యక్తీకరించడానికి, గోపికల మధుర భక్తిని వ్యక్తీకరించడానికి సహకరించాను. నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడువాడు, కృపారసంబుపై జల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు, చెల్వల మానధనంబు తెచ్చెను ఓ మల్లియలార, మీ పదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఈ విధంగా గోపికలు శ్రీకృష్ణుని అన్వేషించడంలో, ఆ సన్నివేశంలో శ్రీకృష్ణుని యొక్క ముగ్ధమోహన రూపాన్ని చూపిస్తూ పోతన కవి అందమైన పదాలలో నన్ను అద్ది నన్ను ముంచి తేల్చి ఆనందించాను ఆయన తీరుకు. అయితే కృష్ణుని ముగ్ధ మోహనమైన రూపాన్ని చూపించడమే కాదు, ప్రకృతి పరమాత్మల యొక్క ఐక్యతే మానవ జీవన పరమార్థమని తెలుసుకోవడానికి నేనే మూలాధారమని మురిసిపోయాను. కలభాషిణి సాహిత్యంలో వైరాగ్యానికి, తాత్వికతకు, నవరసాలకు ఆధారభూతురాలనై సాహిత్య ఆవరణంలో పదిలంగా స్థిరత్వాన్ని సాధించి నిలిచిపోయాను. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సామాజిక జీవనానికి జీవం పోశాను. అష్టదిగ్గజ కవుల అష్టాదశ వర్ణనలలో అందంగా ఇమిడిపోయాను. ఆంధ్రభోజుని ఆనందాన్ని, అవధులు లేని తత్వాన్ని, ఆ స్థితిని చూసి మురిసిపోయాను. 17-18 శతాబ్దాల కాలంలో చిత్రబంధం, నాగబంధం అంటూ నన్ను చాలా మంది ఖడ్గబంధం మొదలైన వాటితో బంధించారు. కొంచెం నాకు విఘాతం కలిగింది నా వైభవానికి. అయితే కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలు, అభాగ్యోపాఖ్యానం, సరస్వతీ నారద సంవాదం వంటి వాటి ద్వారా నా ఆవేదనను గుర్తించి నాకు బంధ విముక్తిని కలిగించారు. మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకొని నిత్యోత్సవాలు జరుపుకుంటున్నాను. తరువాతి కాలంలో తిరుపతి వెంకట కవులు అవధానాల రూపంలో సాహిత్యాన్ని ప్రజా సాన్నిహిత్యం చేస్తూ ఊరూరా కవిత్వపు పందిళ్లు వేసి నన్ను ఊరేగించారు. కవిత్వపు పంటను పుష్కలంగా పండించారు. పాండవోద్యోగ విజయ నాటక పద్యాలలో మునిగి తేలాను. జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియుంగూర్చి, నే దండం బొంగుని తోలు చందనము మీదన్నారి సారించుచున్, గాంధీవంబు ధరించి ఫల్గుణుడు మోకం చెందుచున్నప్పుడు, ఒక్కండు నీ మొర ఆలకింపడు కురుక్ష్మనాథ సంధింపగన్. కలభాషిణి జాషువా హృదయం నుండి కరుణరసమై జాలువారాను. కరుణశ్రీ గుండె నుండి ఆర్ద్రమై అల్లుకుపోయాను. తొమ్మల సీతారామమూర్తి కేలుదమ్మిలో సహజ సుందరంగా ఇమిడిపోయాను. విశ్వనాథ సత్యనారాయణకు కవి సామ్రాట్ పురస్కారాన్ని కలిగించి ఆ కవి సమ్రాట్ పురస్కార జ్ఞానపీఠ పురస్కారంతో పులకించిపోయాను. తెలుగు తల్లి కృప వల్ల నేను చదువరులకు రసానందానుభూతిని అందించడంలో కృతకృత్యురాలినయ్యాను. నన్ను అనునిత్యం పఠించడం వల్ల బాలబాలికల ముఖయంత్రంలోని అన్ని అవయవాలు కదిలి శారీరక మానసిక ఆనందానికి హేతువునవుతున్నాను, ఆరోగ్య హేతువునవుతున్నాను. నాలోని ఉపదేశము, కవిత్వాంశ, వ్యక్తిత్వ వికాస హేతువు అవుతున్నాయి. తల్లి అంతేనా?
జ్ఞాపక శక్తిని పెంపొందించే శక్తి సంపన్నురాలను సుమి. ఎంతటి మహోన్నతమైన కీర్తిని తెలుగు తల్లి నాకు అందించింది. మా తెలుగు తల్లిని మల్లెపూల దండతో అలంకరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పద్యం హృదయమని కీర్తించబడుతూ ప్రజానీకంతో మమేకమై సాగిపోతున్నాను. పద్యము ఏడుగడ సంస్కృతికి యుద్ధ చరిత, పద్యమున నిలుచు జాతి ప్రాణమింత. పద్యము ఏ కాలవాహిని పడక నిలుచు చతుర బుద్ధిని పద్యము చేరుకును. ఎంతటి మహదవకాశాన్ని కలిగించిన ఆ తెలుగు తల్లి అనుగ్రహానికి కలభాషిణి నీకు ధన్యవాదాలమ్మా. బాగుండదమ్మా. తెలుగు భాష సౌరభాన్ని, కవిత్వ రమణీయతను విశ్వవ్యాప్తం చేసిన దానవు నీవు. నీవే పద్య రమణివి తల్లి. నీవు ఆచంద్ర తారార్కము వర్ధిల్లుదువుగాక. మానవుడు భాష లేని కాలంలో సైగలతో తమ మనోభావాలను వెల్లడిస్తూ ఉండేవారు. ప్రకృతిని చూసి పరవశించి పూని రాగాలతో మనోల్లాసాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. క్రమంగా భాష పుట్టింది. నెమ్మదిగా తమ మనస్సులోని ఆలోచనలకు భాషను జోడించి పాటలుగా వెలువరిస్తూ ప్రాచీన మానవులు జీవనాన్ని సాగించారు. ఏ భాషలోనైనా ప్రాథమికంగా పాటే మొట్టమొదట పుడుతుంది అని విమర్శకులు అంటారు. అందుకే ఆ పాట జానపదుల నోట సాహిత్యమై వరలింది. అదే జ్ఞానపథంగా ఒకనాటి చరిత్రను నిర్మిస్తూ సాగింది. పాటకు చాలా శక్తి ఉంది. బాధల నుండి మీరు మ్యూట్ లోకి వెళ్ళండి వీరలక్ష్మి గారు. చేస్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ తమ శ్రమను పోగొట్టుకుంటూ జానపదులే పాట పదం రూపంలో కవిత్వ సృజనకు ప్రాణం పోశారు. పాట ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాప్తి చెంది ఒక సాహిత్య రూపంగా ఆదరింపబడింది. వారి సామాజిక, శ్రామిక విజ్ఞానానికి రూపై నిలిచింది. ఆ జానపద కవిత్వం ఒక రమణిగా ఈనాటి మన సదస్సులో ఆసీనురాలై ఉన్నది. జానపద రమణి, ఏది నీ రస రామణీయ కథను సదస్సులకు వినిపించు తల్లి. అటులనే కలభాషిణి. ఒయిలాల ఒయిలాలో 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 ఓయమ్మలాలో. ఎవరనుకుంటున్నారా? నేనే, మీ మనసైన సొగసైన జానపద సుందరిని. నా గురించి ప్రత్యేకంగా రచించిన కవులెవరూ లేరు. నేను జానపదుల వాక్ సంపదని, గేయసిరిని కూడా. అసలు భాష పుట్టింది అంటే అది నా నుంచే మొదలైంది. సామాన్యుడి ప్రతిభకు సజీవ సాక్ష్యాన్ని. జానపదుల సంబరమైన, భక్తైనా, బాధైనా, ఏదైనా సరే, ఎలాంటి సంఘటనైనా వెలువరించాలన్నా అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల భావావేశాలతో కలగలిసి జనపదంలో పాటలా ప్రవహించాను. ముందుగా జానపదుల ప్రార్థనలో నేను ఎలా ఉన్నాను చూడండి. శ్రీరమ్య వక్షుండో శ్రితవత్సలుండు, కారుణ్యధాముండో కనకాంబరుండు, వారిజ నేత్రుండు వనద గాత్రుండు, శ్రీరమాధీసుండు సిరిలిచ్చుగాత, నాగ జందెము వాడు నాగభూషణుడు, నాగబంధము బొజ్జ నడికట్టువాడు, బేసి కన్నులవాణి ప్రియనందనుండు, వాసిగా మిముగా చూవర సభ్యులార. ఇలా మరి మనిషిలోని అన్ని రకాల ఊసులకు నేనే ఆధారం. శ్రామిక గేయాలు ఎలా ఉంటుందో చూడండి. కాయ కష్టం చేసేవారు, బరువులు మోసేవారు తమ శ్రమను మర్చిపోవడానికి ఏదో ఒక ధ్వని గాని పాట గాని పాడుతూ పనులు చేస్తూ ఉంటారు. ఈ పాటల వలన ఆనాటి సామాజిక స్థితులు తెలియడమే కాకుండా ప్రక్కవారిలో నూతనోత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం.
ఆ సందామామ సందామామ నోమి నోమల్లాల నోమల్లలాలో సందామామ సందామామ ఆ సెల్లో కోతలు ఈ సెల్లో కోతలు వరిసెల్లో కోతలకి కూలి జాస్తి అంట పోదారి రాయే తూరు పొల్ల బుల్లెమ్మ పోదారి రాయే తూరు పొల్ల బుల్లెమ్మ. మరి ఇంకా స్త్రీల పాటలు, స్త్రీల లేని ఆ పాటల్ని అసలు ఊహించుకోలేం. ఎందుకంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి లాలి జోల మంగళహారతి అత్తారింటికి పంపేదాకా అన్ని సందర్భాల్లోనూ నేనున్నాను. అంతేకాదు సుమా, బావమరదల పాటలు, మామ పాటలు, అనుబంధ గేయాలు, భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, ఇలా ఎన్నెన్నో సందర్భాల్లో ఎన్నెన్నో రకాల బాణీలతో సొగసుగా మీ ముందు మీ మనస్సులో నిలిచిపోయాను. మరి వలపు పాటలు ఉన్నాయి. ఆ వలపు పాటల్లో బావ మరదల పాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఒక మరదలు తన బావ కోసం తన ప్రేమంతా వలపంతా కూరలో కూరి కొసరి కొసరి ఎంత అందంగా వడ్డిస్తోందో చూడండి. గుత్తి వంకాయ కూరోయ్ బావా కోరి వండి నానోయ్ బావా కూరలో పల్ల నవల పంత కూరి వండానోయ్ బావా కోరికతో తినవోయ్ బావా గుత్తి వంకాయ కూరోయ్ బావా. ఇలా అందంగా వడ్డిస్తుంది. మరి మామ పాటలు ఎలా ఉంటాయి చూడండి. ఒక పల్లెపడుచు తన పసిడి పంట పొలాల్లోకి తన మామని ఎంత ప్రేమగా గోముగా పిలుస్తోందో చూడండి. రావోయి బంగారి మామా రావోయి బంగారి మామా రావోయి బంగారి మామా రావోయి బంగారి మామా నీతోటి రహస్యం ఒకటున్నదోయి అవిస పువ్వులు రెండు అందకున్నై నాకు అవిస పువ్వులు రెండు అందకున్నై నాకు తుంచిన జడలోన తురిమిపోదు గాని రావోయి బంగారి మావా అని పిలిస్తే మరో ముద్దుగుమ్మ ఊరు పొద్దు వాలాక సద్దుమణిగాక ఎలా రమ్మంటుందో చూడండి. సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ పంట బొది వరి మడితో పక్క పక్క నవ్వే వేళ చల్లగాలి తోట కంత సక్కలి గిలి పెట్టు వేళ పొద్దు వాలినంతనే పుంత దారి అంటనే పొద్దు వాలినంతనే పుంత దారి నెంటనే సద్దుమణగనిచ్చిరా ముద్దుల మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య. ఇంకా అనుబంధ గేయాల్లో ఎలా ఉన్నానో చూడండి. కొత్తగా పెళ్ళైన జంట చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె కులికే సింగారం పలికే బంగారం. అయితే ఆమె అతనితో తన భర్తతో ఎంతో చక్కగా విన్నవించుకుంటుందో చూడండి. ఏమంటుందిట, మనం కూడా విందాం రండి. అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000 అందరి ఓలే అడిగేదని కాదు కొందరి ఓలే కొసరేదని కాదు అనగానే అబ్బా ఆ భర్త ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఉక్కిరి బిక్కిరైపోయాట. అటుగా వెళ్తున్న అత్తగారు ఈ కోడలు మాటలు చెవినబడి అబ్బా ఎంత ఉద్దికైన కోడలు అనుకుంటోందిట. అప్పుడే ఏమైంది, తన మనసులోని మాట మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయట పెడుతోంది. ఏం బయట పెడుతుందో చూడండి. ముక్కుకు ముక్కెరలేక ముక్కు చిన్న పోయినాది నా ముక్కుకు ముక్కెరలేక ముక్కు చిన్న పోయినాది నీ ముగ్గురు తమ్ముల నమ్మి ముక్కుకు ముక్కెరతేరా అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000 అందరి ఓలే అడిగేదని కాదు కొందరి ఓలే కొసరేదని కాదు అంటే అంతే నాకు చాలులో ఇంత అర్థం ఉందా అని ఒక్కసారిగా హఠాత్తుగా కొయ్యబారిపోయాట ఆ కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు. అయితే ఈ పాట మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, భర్తలని
వింత వింతైన కోరికలతో, అతిగా కోరికలతో విసిగించకూడదు అని ఈ పాట మనకి సందేశాన్ని ఇస్తుంది. మరి ఇలాంటి సందేశాత్మక గేయాన్ని అత్తాకోడళ్ళ పాటల్లో ఎలా ఉందో చూద్దాం. వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలే మాయ కోడల, మినప సున్నుండలే మాయ కోడల. వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలే మాయ కోడల, మినప సున్నుండలే మాయ కోడల. ఇంటికి పెద్దైన గండు పిల్లుండంగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ, వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మ. ఆ అందుకే అత్త లేని కోడలు తామురాలు, ఓయమ్మ కోడలేని అత్త గుణవంతురాలు. ఆహు ఆహు అంటే ఈ పాట ఏం తెలియజేస్తుంది మనకి? అత్తా కోడళ్ళు ఈ పాటలోలా ఉంటే గొడవలు తప్పవు, కానీ తల్లి కూతుళ్ళ ప్రేమగా ఉంటే ఆ ఇల్లే కదా మరి స్వర్గసీమ. మరి పెళ్లి పాటలు ఎలా ఉంటాయి చూడండి. ఈ పెళ్లి పాటలు మన సంస్కృతి సంప్రదాయాలని తెలియచేస్తాయి. ఆడపెళ్లి వారిని మగపెళ్లివారు, మగపెళ్లి వారిని ఆడపెళ్లివారు హాస్యమాడుతూ వరసైన వాళ్ళు బావా మరదళ్ళు కూడా ఒకరినొకరు గేలి చేసుకుంటూ హృదయంగా కన్నుల విందుగా ఈ పెళ్లి సందర్భాలు చాలా అందంగా ఉంటాయన్నమాట. అయితే ఈ సందర్భంలో మనం వియ్యపురాలి పాట ఎలా ఉంటుందో చూద్దాం. వివరా మెరుగని వియ్యపురాలికి విడుదల చూపితిమి, వయ్యారాల వియ్యపురాలు విడిదిల ఉండదుగా, సన్నాజాజులు మల్లె మొగ్గలు విడిదికి పంపితిమి, ముగ్గు బుట్ట వియ్యపురాలు విడిదిల ఉండదుగా, ముగ్గు బుట్ట వియ్యపురాలు పువ్వే ముడువదుగా. ఇలా అంటుంది. మరి ఇంకా చివరగా నాలో ప్రతిఫలించే తాత్విక గేయాలు ఎలా ఉంటాయో చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయం అనే వ్యవసాయం చేస్తున్నారట. ఆ వ్యవసాయం ఎలా ఉందో చూడండి. కొండండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు ఎగసాయం, ఆ చేసిరి ముగ్గురు ఎగసాయం. ఒకడి కాడి లేదు, రెండు దూడ లేదు, కాడి దూడ లేనగ సాయం విశాఖపట్నం సంతల పెడితే, విశాఖపట్నం సంతల పెడితే. వట్టి సంతే గాని సంతల జనం లేరు, సంత జనం లేని సంతాలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు, ఆ వచ్చిరి ముగ్గురు షరాబులు. ఒకడి కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేని షరాబులు తెచ్చిరి 3 కాసులు, ఆ తెచ్చిరి 3 కాసులు. ఒకటి వల్లా వల్లావు, రెండు చెల్లా చెల్లావు. ఇలా ఈ పాట అంతా కూడా ఆద్యంతం 3 అనేటువంటి అంకెని తెలియజేస్తూ ఉంటుంది. ఈ 3 అంటే ఏమిటి అంటే ధర్మార్థ కామాలు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా విశ్వమంతా వ్యాపించిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తుంది ఈ పాట. అంతేకాదండోయ్, నాలో ఇంకా పండుగ పాటలు, జాతర పాటలు, అనేక రకములైన బాణీలతో కోకొల్లలుగా ఉన్నాయి. నాకేం తక్కువ, నా బాణీలకేం తక్కువ? ఇలా నేను అందరి మనసుల్లో అగ్రస్థానాన్ని అధిష్ఠించి అలరించాను సుమా కలభాషిని. అయినా కలభాషిని ఏ సందర్భానికైనా నేను ఇట్టే ఒదిగిపోతానమ్మా. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా కలభాషిని. అవునమ్మా, నీవు చెప్పినది నిజమే. భాషలో సహజ రమణీయతను నీవు సొంతం చేసుకున్నావు. ఒక జాతి సంస్కృతి, వారి జీవన విధానము, వారి మనోభావాలు, మనస్తత్వాలు, వారి తాత్విక గుణ సంపన్నత, వీటన్నింటినీ నింపుకున్నటువంటి జానవు నీవు. భాష వర్ధిల్లటానికి మూల రూపానిది నీవు. అందుకే నీవు లేనటువంటి భాష లేదు తల్లి, నీకున్న ప్రాధాన్యం అంతటిది. ఈనాడు నీ సౌందర్యాన్ని చక్కగా వెల్లడించినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి జానపద రమణి. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు కలభాషిని. పద్య రూపంలోనే ఉంటూ
తెలుగు భాషలో, సాహిత్యంలో ఒక విశిష్టమైన ప్రత్యేకమైన ప్రక్రియగా పేరు పొందినది శతకం. శతకం అన్న పేరులోనే ఇది 100 పద్యాలతో కూడినది అన్న అర్థం మనకు బోధపడుతుంది. కవులు తమ మనస్సులో కలిగిన భావాలను వెల్లడించడానికి ముక్తక రూపంలో పద్యాలను రచిస్తూ శతకాలను తెలుగు జాతికి అందించారు. అది తెలుగు భాషకు ఒక విశిష్టమైన సొగసులను అద్దింది. కథాసూత్రం ఏమీ లేకపోయినప్పటికీ, విడివిడిగా ఉన్నప్పటికీ భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ కలిగి శతకం ఎంతగానో అలరిస్తుంది. నీతి, భక్తి, శృంగార, వైరాగ్య, అధిక్షేప, సామాజిక ఇలా అనేక రకాలుగా శతకం కూడా ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా గౌరవింపబడడానికి తెలుగు తల్లి ఎంతగానో అనుగ్రహం చూపింది. శతక సుందరి, నీ వైభవాన్ని నీ పలుకులలోనే వినిపించమ్మా శతక సుందరి. శతకం అనేది సంస్కృత భాష నుండి తెలుగులోకి వచ్చిన ప్రక్రియ అయినా తెలుగు భాషలో అత్యంత ప్రముఖమైన ప్రక్రియగా ప్రభావాన్ని చాటుతోంది. భక్తి, నీతి, శృంగార, వైరాగ్యపు శతకాలు మనకి ఉన్నా భక్తి శతకాలు, నీతి శతకాలు ప్రజలను ఎక్కువగా రంజింపచేస్తున్నాయి. సామాజిక సమస్యల మీద కూడా శతకాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం రామభక్తుడుగా, రామదాసుగా పిలువబడే శ్రీ కంచర్ల గోపన్న గారు రచించిన దాశరథి శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. శ్రీ రఘురామచారు తులసీ దళదామా సమక్షమాది శృంగార గుణాభిరామా త్రిజగన్నుత శౌర్య రమాలలామా దుర్వారక బంధ రాక్షస విరామా జగజన కల్మషార్ణవోత్తారక రామా భద్రగిరి దాశరథి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఓ దశరథరామ, మంగళకరమైన ఇక్ష్వాకు వంశమున జన్మించి తులసి పేరును మెడకొని సమక్షమాది శృంగార గుణములను తాల్చి వీరులైనటువంటి కబంధుడు మొదలైన రాక్షసులను సంహరించినటువంటి ఓ శ్రీరామ, నీకు మంగళము. నీవు మా పాపాలను బాపుము. 2వ పద్యం. బద్దన కవి రచించిన సుమతీ శతకం చక్కని నీతులను తెలియజేసే ప్రఖ్యాత శతకం. విద్యార్థులకు సుమతీ శతక పద్యాలు తప్పక నేర్పిస్తారు. అందులో ఒక సుమతీ శతక పద్యం తెలుసుకుందాం. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నగ చేయువాడే నేర్పరి సుమతి. మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయుట మంచి లక్షణము. అంతేగాని అందులో ప్రత్యేకత లేదు. కానీ అపకారం చేసిన వారిపై తిరిగి వారికే ఉపకారము చేయగలిగిన వాడే నేర్పరి అనిపించుకొనెను. మారద వెంకయ్య గారు రచించిన భాస్కర శతకము దృష్టాంత అలంకారములతో, అందమైన ఉదాహరణలతో గొప్ప నీతి శతకంగా ప్రఖ్యాతమైనది. ఒక భాస్కర శతక పద్యం తెలుసుకుందాం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు
మెచ్చరెచ్చటన్ బదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదవెడునుప్పు లేక రుచి పుట్టగనేర్చునటయ్య భాస్కరా. ఎంత గొప్పగా వండిన కూడా ఉప్పు లేని కూర రుచించదు. అదే విధంగా ఎంత గొప్ప చదువులు చదివినా ఆ చదువు యొక్క సారాన్ని గ్రహించలేకపోతే ఆ చదువు నిరుపయోగము. అట్టి చదువుని ఆ గుణవంతులు ఎవ్వరూ మెచ్చుకోరు. తెలుగు సాహిత్యంలోని వేమన శతకం మకుటాయమానమైనది. ఎన్నో లోకనీతులను వేమన తెలుగువారికి అందించి సరళమైన పదాలతో శతక పద్యాన్ని అద్భుతంగా కూర్చారు. అనగననగ రాగమతి సయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాగరమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. సాధనమున పనులు, సాధనమున పనులు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, పాడగా పాడగా పాట మధురంగా నుండును. చేదుగా ఉండే వేప కూడా తినగా తినగా తీపిగా నుండును. అట్లే ఈ భూమిపై ప్రయత్నంతో ఎటువంటి పనులనైనా సాధించగలం. శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకం నీతులకు భక్తికి నిలయంగా ధర్మపురిలో వెలసిన ఆ నరసింహస్వామిని సంబోధిస్తూ దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో గల ఈ పద్యం చూడండి. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కవునో తేన జుంటి గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహ, దుష్ట సంహార దురిత దూర, తల్లి కడుపు నుండి ధనమెవ్వడూ తీసుకురాడు. అలాగే చనిపోయేడి నాడు ఆ ధనము వెంటరాదు. లక్షాధికారైనను ఉప్పు మెతుకులే కాని మేలిమి బంగారమును మృంగలేడు. డబ్బు సంపాదించి దాచిన ఇతరుల పాలు కావలసినదే కాని డబ్బు వెంటరాదు. తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను బాటసార్లకిచ్చినట్లుగా బాగుగా రహస్యమైన చోట భూమిలో ధనమును దాచిపెట్టిన వారు తుదకు దొంగలకో రాజులకో సంగుదురు. అనగా దాన ధర్మాలు చేయక సొమ్ము దాచకూడదు అని భావము. శతక పద్యాలు వింటేనే మనసు సంతోషంతో నిండిపోతుంది. చిన్న మాటల్లో పెద్ద భావం చెప్పే మంత్రాలు ఇవి. మన హృదయంలో దాచుకొని జీవితంలో ఆచరించుకుందాం. ధన్యవాదాలు. బాగున్నదమ్మా. దేశీయ ఛందస్సులైన ద్విపద, రగడ ఈ ఛందస్సులలో కావ్యరచన చేసిన పాల్కురికి సోమనాథుడే మొట్టమొదట కంద పద్యాల్లో భక్తిపూర్వకమైన శతకానికి నాంది పలికాడు. నాటి నుండి శతకం పలు రూపాలుగా విస్తరిస్తూ తన ఖ్యాతిని
అంతటా వ్యాప్తి చేసుకుంటూనే ఉన్నది. ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి, భాషకు స్వర్ణయుగం అని పేరుగాంచిన కృష్ణదేవరాయల కాలంలో దూర్జటి వైరాగ్యంతో నిండిన శతక రచనకు శ్రీకారం చుట్టాడు. కాళహస్తీశ్వర శతకం పేరుతో తన మనోభావాలను వెల్లడిస్తూ ఈ మానవ జన్మ యొక్క బాధలను, దీని నుండి విడిపడటానికి మనిషి చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బోధిస్తూ ఆ తాత్విక శతకాన్ని రచించాడు. తర్వాత కాసుల పురుషోత్తమ కవి అనే ఒక శతక కవిని మనం ఇప్పుడు స్మరించుకోవాలి. ఒక చారిత్రక ప్రాధాన్యం కలిగిన శతక రచన చేసిన వాడు కాసుల పురుషోత్తమ కవి. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష పేరుతో ఒక దైవంగా వెలసినటువంటి క్షేత్రం శ్రీకాకుళం. ఆంధ్ర మహావిష్ణువు అని అక్కడ వెలసిన దైవానికి పేరు. ఆ దేవాలయం ఒకప్పుడు శిథిలావస్థకు చేరుకొని ఇతరుల దండయాత్రలతో నశించిపోతూ ధూపదీప నైవేద్యాలు లేక ఉన్నటువంటి సందర్భంలో కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం అన్న పేరుతో ఒక శతకాన్ని రచించి, నిన్ను నీవే రక్షించుకోలేని వాడవు, లోకాలను ఏం రక్షిస్తావు అని నిష్ఠూరంగా అధిక్షేపంతో వ్యాజస్తుతి అలంకారంతో శతక రచన చేశాడు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అన్న మకుటం తీసుకొని ఆయన ఆ శతకం రచించిన తరువాత సాక్షాత్తు ఆంధ్ర మహావిష్ణువే ఒక ప్రయత్నంతో తన దేవాలయాన్ని తిరిగి అంగరంగ వైభవంగా ధూపదీప నైవేద్యాలతో అలరేటట్లుగా చేశాడని చరిత్ర చెప్తుంది. కనుక శతకం అంటే కేవలం కవి మనోభావాలను వెల్లడించటమే కాదు, చారిత్రకంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, తాత్వికంగా ఎంతో ప్రయోజనాన్ని వనగూర్చినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఆధునిక యుగంలో పద్యం రచించగలిగిన నేర్పు కల ప్రతి కవి శతక రచన చేసిన వాడే. ఆధునిక యుగంలో ప్రతి వస్తువు మీద శతక రచన చేపట్టడం ఆ శతకము యొక్క విశ్వవ్యాప్తికి హేతు అవుతుంది. అంతెందుకు, ఛందస్సుల బందోబస్తులను విడిచిపెట్టి వచన కవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీశ్రీ కూడా సిరిసిరి మువ్వ అన్న శతకాన్ని కందపద్యాల్లో రాశాడు కదా. శతకం అంటే అంతటి ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అన్నట్లు సెల్ ఫోన్ శతకం అని ఆధునిక కవి రచించాడు. ఈనాడు సాంకేతిక వ్యాప్తి వలన సెల్ ఫోన్ వినియోగం అధికమై దాని వలన కలిగే లాభాలు, నష్టాలు, ఏ అభివృద్ధికైనా లాభ నష్టాలు రెండూ ఉంటాయి అని చెప్పడానికి ఉద్దేశించిన శతకంగా ఆ సెల్ ఫోన్ శతకం ఎందరి చేతనో మన్ననలు అందుకున్నది. విశ్వమందు జరుగు విషయములన్నిటిన్ క్షణములోన చూపగలదు సెల్లు, సెల్లు రీతి చూడ చిన్ని కృష్ణుని నోరు, సెల్లు ఫోను తెలుప మహిమ చెప్పతరమే. అంటే ఆంగ్ల భాషా పదాలను కూడా తనలో కలుపుకొని తెలుగు ఒక విస్తృతమైనటువంటి ప్రపంచ భాషగా వ్యాప్తి చెందింది అనడానికి ఈ శతక పద్య రచన ఒక ఉదాహరణంగా నిలుస్తుంది. అమ్మా శతక రూపిణి, నీవు చాలా అందమైన దానవు, తెలుగు భాషను సొంతం చేసుకున్న దానవు. నీకు ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. సభాసదులారా, ఆధునిక కాలంలో ఛందోవిరహితమైన వచన కవిత్వంలో కవులు సమాజంలోని మంచి చెడులను విశ్లేషిస్తున్నారు, దోషాలను ఎత్తి చూపిస్తున్నారు, భావ వ్యక్తీకరణలో పలు విధాలైన ధోరణులను చేపడుతున్నారు. భావ, అభ్యుదయ, స్త్రీవాద, దళితవాద ఇటువంటి అనేక రకాలైనటువంటి భావ వైవిధ్యంతో వచన కవిత్వం విస్తరించి ఉన్నది. ఆ వచన కవిత్వం కూడా క్రమంగా తన నిడివిని తగ్గించుకొని లఘు కవిత రూపమై ఇంకా పెక్కు పేర్లతో విస్తరించి ఉన్నది. అలాంటి వచన కవిత్వ స్వరూపం
ఒక స్త్రీమూర్తిగా ఈ సభకు ఈనాడు విచ్చేసింది. వచన కవిత వామాక్షి, ఏదమ్మా నీ విహారాన్ని, ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో నీవు పొందినటువంటి స్థానాన్ని మాకొక్కసారి వినిపించు తల్లి. వచన కవిత రమణి. అలాగే కలభాషిణి, నేనే వచ్చేసానండోయ్. నేను వచన కవితని. మీ మనసుకి, ఇప్పటి యువత మనసుని ఎంతగానో దోచుకున్న మనిషిని సుమా. కవితా ప్రక్రియ అయిన అన్నిటిలోకి ఎక్కువ మంది జనాల దగ్గరకు చేరినటువంటి ఘనత నాదే. మిమ్మల్ని యతులు, ప్రాసలు, ఛందస్సులు, లఘువులు, గురువులు అంటూ ఏవేవో నేర్చుకోవాలని నేను ఎలాంటి ఆంక్షలు పెట్టను. మనం రోజు మాట్లాడే మాటలతోనే మీరు కవి అయిపోవచ్చు. తెలుసా మీకు? ఎంత తేలిగ్గా వచన కవిత అల్లవచ్చంటే, కరుణ అంటే బోధి వృక్షం, కరుణ అంటే సిలువ, కరుణ అంటే సబర్మతి. అయిపోయింది. ఇది ఈ 3 వాక్యాలలో గర్భితమైనటువంటి ఒక గొప్ప భావన వచన కవితగా ఉద్భవించిందనమాట. తేలిక పదాల్లో ఒక అద్భుత భావనని వచన కవిత సృష్టించగలదు. ఒక్కో కిరణం వచ్చి చీకటి గుండెల్లో గుచ్చుకున్నట్టు ఒక్కో చరణంలోని విసురు 100 చోట్ల తగిలేలా వచన గేయం రాస్తాను అంటారు కుందుర్తి ఆంజనేయులు గారు. అలాగే మొన్నీ మధ్య జరిగిన కుంభమేళాని మన కోసం సుధా బిందువులతో తరలి వచ్చిన పుణ్య వేళలో కోట్లాది జీవుల పాప ప్రక్షాళన విశ్వాసమే కుంభమేళ. ఇది మన పదాలని, మన భావాలని చక్కగా పేర్చటం అవుతుంది. మరి చాలా రోజుల తర్వాత అయోధ్యలో బాలరాముణ్ణి మనం ప్రతిష్ఠించుకున్నాం కదా, దాన్ని కూడా మనం 3 ముక్కల్లో చెప్పగలం. ఇతిహాసపు తలుపులు తెరిచి అప్పుడెప్పుడో మాయమైన మందిరం మళ్ళీ వచ్చి పండగ తెచ్చింది. ఇది వచన కవిత. ఇలా మీరు కూడా రాసేయచ్చు. కానీ అలా రాయాలంటే మాత్రం ఒక చిన్న ప్రయత్నం చెయ్యాలి. అదేమిటంటే ఎక్కువ పుస్తకాలు బాగా చదవాలి. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ హీనంగా చూడకు దేన్ని, రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క నీవైపే చూస్తూ ఉంటాయి, తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, కాదేది కవితకు అనర్హం, ప్రపంచం ఒక పద్మ వ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం, పోదాం పైకి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అవునండి, ఇప్పుడు నేను చదివినవన్నీ శ్రీశ్రీ మహాప్రస్థానంలోనివే. మీకు తెలుసు. వాస్తవాలను బలంగా విప్పి అందంగా అక్షరాలను పేర్చటమే వచన కవిత. అందుకే దేవరకొండ బాలగంగాధర తిలక్ అంటారు భావుకంగా, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలని. అయితే ఇందులో అంత్యప్రాసలు, లయ, ఒక రకమైన సామ్య వాక్యాలు, అనుభూతి చిత్రాలు, భావచిత్రాలు, ఇవన్నీ గొప్ప గొప్ప రచనల్ని మనం బాగా అధ్యయనం చేశాక వచన కవితను రాయటానికి ప్రయత్నం చేస్తే వచ్చేస్తాయి. నేను చూశాను నిజంగా, తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసివాణ్ణి. నిజానికి ఇలాంటి చిత్రాలు మనం అందరం కూడా చూసే ఉంటాం. కానీ దేవరకొండ బాలగంగాధర తిలక్ దీన్ని ఒక పదచిత్రం చేసి బంధించి వచన కవితగా మన చేతిలో పెట్టారు. లోతైన చూపుగల డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, బురద నవ్వింది కమలాలుగా, పువ్వు నవ్వింది భ్రమరాలుగా, పుడమి కదిలింది చరణాలుగా అంటారు. నిజానికి పైకి చూడటానికి ఇంత తేలిగ్గా కనపడినా దీనిలో భావం చూస్తే చాలా విశ్లేషించాల్సినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి.
నీటి ప్రాజెక్టుని ఒక చక్కటి ఉపమానంలో వచన కవితగా నారాయణ రెడ్డి గారు ఎలా చెప్పారో చూడండి. పిచ్చిగా పరుగులెట్టే నదులను మచ్చిక చేసి పెరట్లో కట్టేసి పైరుపాపలకు పాలిచ్చే పాడి ఆవులుగా మలుచుకున్నాడు మనిషి. ఎంత బాగా చెప్పారు. ఒక ఉపమానంలో ప్రాజెక్టుల గురించి చాలా చక్కగా వచన కవితగా మలచారనమాట. ఇలా మనం కల్పన చేయొచ్చు, దేశభక్తి, దైవభక్తి, సామాజిక అంశాలని తీసుకోవచ్చు, ఆక్రోశాన్ని తీసుకోవచ్చు, ఆవేదనని తీసుకోవచ్చు, మన ఆర్తిని తెలపచ్చు, సానుభూతిని పంచవచ్చు, ఆవేశంగా చెప్పవచ్చు. ఇలా ఏదైనా సరే వచన కవితలో చాలా బలంగా మన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు. వచన కవిత అనంగానే గుర్తొచ్చే పేరు కుందుర్తి ఆంజనేయులు గారిది. వారి అభివ్యక్తి నగరంలో వాన చాలా గొప్ప రచన. ఈ తరం వచన కవితదే అని ఆయన చాలా గట్టిగా చెప్పారు. వచన కవితని భగీరథునిలా నేల మీదకి తీసుకొచ్చానని కూడా అంటారు. సగం వచ్చి సగం రాక స్వాగతం చెప్పని పట్నవాసాల సాగిన ఉదయపు జల్లు రాత్రి వచ్చిన చుట్టల్లా తిష్ట వేస్తుంది, అంటే తొందరగా ఇంట్లో నుంచి కదలదు అని. ఇక్కడ దీనికి కురవడం రాదు, పేదల్ని కరవడం ఒకటే వచ్చు. ఇక్కడ కొసమెరుపుంది. ఇలా మనం ఎన్నో వచన కవితల్ని సృష్టించవచ్చు. మరో స్త్రీవాద కవయిత్రి విమల అంటారు, ఎంత అద్భుతమైనది వంటగది, ఎంతగా నోరూరిస్తుందో తాళింపు గుమాయింపులతో. అసలు మా అమ్మే ఒక నడుస్తున్న వంటగదిలా ఉంటుంది. తోమి తోమి ఆమె చేతులు అరిగిపోయాయి, గరిట తిప్పితే చాలు వంట సిద్ధం. వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, అయినా చివరికి వంటింటి గిన్నెలన్నిటిపైన మా నాన్న పేరే అంటారు. ఇక్కడ ఆవిడ రాసినటువంటి ఒక అభివ్యక్తి, స్త్రీకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత. చిన్న వంట చేసుకునే చిన్న గిన్నె మీద కూడా ఆవిడ పేరు ఉండదు, భర్త పేరే ఉండాలి, పురుషుడి పేరే ఉండాలి కుటుంబంలో అనేది అక్కడ స్త్రీవాద కవయిత్రిగా ఆమె చాలా చక్కగా లోతుగా చెప్తారు. ఇంకో స్త్రీవాద రచయిత్రి సావిత్రి అంటుంది, పాఠం ఒప్ప చెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే నాకు భయం వేసింది. అన్నయ్య ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడు అన్నప్పుడే నాకు తెలిసింది పెళ్ళంటే పెద్ద శిక్షని, మొగుడంటే స్వేచ్ఛాభక్షకుడని. ఇది చాలా మామూలుగా మాట్లాడుతున్న మాటల్లో చెప్పే బలమైన ఆ విషయాన్ని వ్యక్తీకరణ అన్నమాట. ముక్కుపుడక 30 సార్లు తాకట్టు పెట్టిన, అవమానించిన, అనుమానించిన, కొప్పట్టి కొట్టిన, మత్తులో లేకపోతే మంచివాడే అంటూ బిరుదులిచ్చే భారత వనిత. ఇక్కడ ఓర్చుకుంటూ, రోజు ఊర్చుకుంటూ నరకయాతన పడుతున్నా కూడా భర్తని మెచ్చుకునే ఇల్లాలి గురించి చెప్పటం జరుగుతుంది. పెళ్ళైన ప్రతి అమ్మాయి ప్రతి క్షణం చెప్తుంది ఆయన గురించిన రామాయణమే. ఆ తర్వాత ఆమె ఏడుపు కారణం ఆయన గురించిన భాగవతమే. ఇలా తేలిక పదాలతో ఒక బలమైన ఊహని, బలమైన భావాన్ని వ్యక్తం చేయటానికి వచన కవిత ఎంతగానో తోడ్పడుతుంది. ఇందాక కలభాషని చెప్పినట్టు ఈ వచన కవిత, ఈ ప్రవాహం అనేక పాయలుగా, లఘు కవితలుగా, ఈ రోజుల్లో అంతా వేగం పెరిగిపోయింది కాబట్టి ఎక్కువ కవితల్ని వీళ్ళు చదవలేరు. చిన్న చిన్న మాటలైతే వింటారు, చదువుతారు. కాబట్టి ఈ యువతకి చేరువైనటువంటి ప్రక్రియలు ఎన్నో పుట్టాయి. రుబాయిలు, నా తర్వాత మాట్లాడబోయే గజల్స్, నానీలు, నానోలు, హైకూలు, రెక్కలు, ఏకపాద కవితలు, ద్విపాద కవితలు, అష్టపదులు, సప్తపదులు, ఇలా ఎన్నో ఆదరించబడుతున్నాయి. వాక్యం రసాత్మకం కావ్యం, రసాత్మకమైన ఒక్క వాక్యమే ఒక కావ్యంలా అలరిస్తుంది అని. ఉదాహరణలో మనం ఒక్కొక్కటిగా చిన్నగా చెప్పుకున్న నానీలో డాక్టర్ గోపి గారు అంటారు, ముఖం చూసి మనసు పట్టేస్తాడు, జ్యోతిష్కుడు కాదు నా ఆత్మీయ మిత్రుడు. ఎంత బాగా చెప్పారో చూడండి. ఈగ హనుమాన్ గారు నానోలో అంటారు, చదువు అందరిది, ఉద్యోగం కొందరిదే. చదువు అందరిది, ఉద్యోగం కొందరిదే. కిరణంలో రావి రంగారావు గారు అంటారు,
నాలుగు కాళ్ళ కుర్చీ కదా, ఎక్కగానే మనిషి జంతువు. అంటే కొంతమంది అధికారుల గురించి. హైకు అనేది జపాన్లో పుట్టిన ప్రక్రియ నిజంగా, కానీ తెలుగువారు చాలా బాగా దాన్ని ఆదరించి విస్తృతం చేశారు. వాగు ప్రవాహానికి అన్నీ కొట్టుకుపోతున్నాయి, చంద్రుడు తప్పించి అంటారు తలతోట పృథ్వీ. ప్రకృతిని గమనికని ఎంత చక్కగా గొప్పగా చెప్పాడో చూడండి. రెక్కలలో సుగంబాబు గారు అంటారు, ఆదికవి ఆక్రందనే తొలి శ్లోకం మా నిషాద. అలా ఉపక్రమించింది ఆక్రోశం, దుఃఖ పరిహారం కవిత్వం. మనలో కలిగే ఆవేదనని, ఉద్వేగాన్ని అన్నిటిని కూడా కవిత్వ రూపంలో మనం చెప్పచ్చు అని. ముక్కాలులో డాక్టర్ జీవి పూర్ణచంద్ అంటారు, జీవితం గుడిలో వెలిగించిన దీపం కవిత దేవుడికి నిన్ను చూపిస్తుంది. సాధారణంగా నీకు దేవుణ్ణి చూపిస్తుందని ఎవరైనా అంటారు, కానీ అది కాదు, దేవుడే నీ వైపు చూస్తాడు మంచి కవిత రాస్తే అని. చక్కటి భావన అన్నమాట. అలాగే సప్తపదిలో సుధామ గారు సృష్టించిన సప్తపదిలో సాటు మాటు ఒప్పందం కుదిరితే సంతకం ఎంతసేపు, రెప్పపాటు. అంటే ఏంటి, ముందే మాట్లాడేసుకున్న తరువాత అధికారికంగా సంతకాలు చేసుకునే రాజకీయ తంత్రాల గురించి ఒక చిన్న ఇదన్నమాట. అలాగా ఒక 8 అక్షరాల్లో రాసే సుధామ గారే అష్టపదులు అని ఒక చిన్న 8 అక్షరాలు పేర్చమని ఇచ్చారు. ఇస్తే ఎంత బాగా పేర్చారో చూడండి. సంపాదించు కొంచెం పంచు, సభలో సభ్యత ఉండాలి. చూడండి ఎంత మాటో. విడిపోతే పడిపోతాం, ఐకమత్యమే మహాబలం అనేది. అలాగే శిరస్త్రాణం కాయు ప్రాణం. చక్కటి 8 అక్షరాల్లో ఒక చిన్న కవిత అన్నమాట. ఇలాగా మరి నువ్వు ప్రవహిస్తున్న నదిని ముద్దాడే తీరాన్ని నేను, ఈ మాట అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. ఎంత చక్కగా ఒక్క పదంలో కవిత. నీ ఒక్క చూపులో 1000 కృతజ్ఞతలు, 1000 స్వాగతాలు. చూపులో వ్యక్తీకరణకనమాట. ఇలా వచన కవితని ఎన్నో రకాలుగా చక్కగా ఇప్పటి మరి తెలుగు మీడియం లేదని, పాఠశాలల్లో తెలుగు వింటలేదని, మంచిగా తెలుగు పూర్తిగా మాట్లాడటం ఎవరికి రావట్లేదని ఎంతో ఆవేదన పడుతున్నాం కదా. కాబట్టి యువతరానికి, ఎదిగిపోయినా కూడా తెలుగు మీద ప్రేమ ఉన్న మీ అందరికీ నేను చెప్పేది, తెలుగు వినండి, తెలుగు చదవండి, తెలుగులో రాయండి. మీకు నచ్చిన ప్రక్రియలో ఏదో ఒకటి రాయండి, తెలుగు చదవండి. చివరి కోరికగా తెలుగు చదవండి, తెలుగు అనండి, తెలుగు వినండి, తెలుగులో రాయండి. నమస్కారం కలభాషిణి, ఇంత మంచి అవకాశం ఇచ్చావు. వచన కవిత వామాక్షి, నీ ఆవేదన అర్థమైంది. కాలానుగుణంగా మనుషుల జీవన విధానంలోని మార్పులతో పాటు కవిత్వ స్వరూపం కూడా మారుతూ వచ్చింది. ఒకనాడు సుదీర్ఘమైన కావ్యాలను పద్య రూపంలో చదివిన వారే నేడు మినీ కవితలు అన్న పేరుతో నానీలు, కిరణాలు, రెక్కలు ఇలాంటి పేర్లతో చిన్న చిన్న చమత్కారవంతమైన భావాలను వెల్లడిస్తూ కవిత్వాన్ని వెలువరిస్తున్నారు. ఇది ఆహ్వానించదగినదే. ఎందుకంటే మానవ జీవన విధానానికి అవసరమైనదే కదా కవిత. అందువలన దాన్ని మనం తప్పక ఆహ్వానించి తీరవలసినదే. అంతేకాదు, మినీ కవితల్లో ఒక చమత్కారం, దానికి ప్రాణం. చమత్కారం లేకపోతే అది కవిత అని అనిపించుకోదు. సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు చెప్తారు నానీల్లో, సాగులో సవ్యసాచే, రాబడి పద్మవ్యూహంలో మాత్రం అభిమన్యుడు. ఎవరిని గురించి చెప్తున్నారో పేరు లేదు, కానీ ఆ కవిత చదవగానే ఒక రైతు జీవితానికి అద్దం పట్టింది అని మనకు అనిపిస్తుంది. కాబట్టి 4 అక్షరాలైనా 8 అక్షరాలైనా కవిత్వంలో చమత్కారం ప్రాణంగా ముందుకు నడుస్తుంది. అదే వచన కవిత్వము, లఘు కవిత్వము, లఘు కవిత రూపము యొక్క లక్షణం. అయితే గేయంలోని మాత్రా గుణాలను, మాత్రా ఛందస్సును స్వీకరించి ఉర్దూ, పారసీ భాషల్లో ప్రసిద్ధమైనటువంటి గజల్ ప్రక్రియను కూడా తెలుగు భాష ఆదరించింది. తెలుగు భాష ఇతర భాషా పదాలను తనలో చేర్చుకోవడమే కాక
ఇతర భాషల్లోని సాహిత్యంలోని ప్రక్రియలను కూడా తాను ఆహ్వానిస్తుంది. అది తెలుగు భాష యొక్క హృదయ వైశాల్యం, తెలుగు వారి యొక్క గొప్పతనం అది అని మన వాళ్ళు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. అందుకే ఉర్దూ, పారసీ భాషల్లో ప్రసిద్ధమైనటువంటి గజల్ ఒక గులాబీ గుళుచ్చంలా, ఒక మత్త కోకిల రసాత్త పూజితంగా తెలుగులో ఒక పీఠం వేసుకొని కూర్చున్నది. ఆ గజల్ భామిని ఇప్పుడు మనకు ఆ గజల్ స్వరూపాన్ని వివరిస్తుంది. గజల్ భామిని ఏమంటావు? తప్పకుండా కలభాషిని. నీ అపార కరుణా కటాక్ష వీక్షణాల కృపచేత నేను తెలుగు గజల్నై రసజ్ఞుల హృదయాలను గానామృతంలో పరవశింపచేస్తున్నాను. ఎక్కడో అరబ్బీ ఎడారిలో తమ భార్యల్ని, ప్రియురాల్ని విడిచిపెట్టి వచ్చినటువంటి బేహారులు రాత్రిపూట వాళ్ళను తలుచుకుంటూ విరహవేదంతో వేగుతూ కరుణ రసాత్మకంగా దీనంగా వాళ్ళని కరుణించమని వేడుకుంటూ చెప్పినటువంటి ఈ కవిత్వమే గజల్గా మారింది. నాకు అనేక పేర్లున్నాయి. మృగనైని అని, గులాబీ గుళుచ్చమని, అదే మాదిరిగా వల్లరి, సల్లాపమని, ఇవన్నీ నా పేర్లే. సల్లాపంగా ప్రియురాలితో సల్లాపంగా సంభాషణగా ప్రారంభమైనటువంటి నా ప్రస్థానం దేశాల సరిహద్దులు దాటి భారతీయ దేశానికి ప్రయాణించి తెలుగువారి ఇంట తిష్ట వేసుకున్నాను. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని 16 తెలుగు కన్నీల తీర్చిదిద్దారు దాశరథి కృష్ణమాచార్యులు. నన్ను ఏమంటారంటే, వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది, వలపునై చైత్రమాసపు నవోదయమున చల్లగాలికి ఊగుతూ, పువ్వునై నీ కొప్పులోన నిలవవలెనని ఉన్నది, వలపునై అంటూ తొలిసారిగా నన్ను తెలుగుదేశానికి పరిచయం చేసిన ఘనత దాశరథి కృష్ణమాచార్యులదైతే, తరువాత సి నారాయణ రెడ్డి గారు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, సూరారం శంకర్ గారు, పెన్నా శివరామకృష్ణ గారి వంటి కవులుతో పాటుగా కవయిత్రులైనటువంటి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి గారు, గోలి విజయ గారు, అలాగే గడ్డం శ్యామల గారు వంటి ఎందరో కవయిత్రులు నన్ను తమ ప్రియపుత్రికగా భావించారు. దాశరథి గారు ఇచ్చిన ఈ రూపానికి అనేక సొగసులద్ది. మొదటిగా నేను విరహాన్నైనా లేకుంటే వేదననైనా కూడా నన్ను అనేక ఆభరణాలతో తీర్చిదిద్దుతూ సమాజానికి చేరువ చేసిన వారు సి నారాయణ రెడ్డి గారు. మన తొలి ప్రస్థానం తొలి గురువు అమ్మ ఒడిలో మొదలవుతుంది. అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ నారాయణ రెడ్డి గారు నా ద్వారా ఇలా పలికించారు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, చీకటికి చంద్రబింబంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకటికి పూర్ణ కుంభంలా, నిలువెల్ల మమతల కొలువై, నిలువెల్ల మమతల కొలువై నిలిచింది అమ్మ రూపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. అలాగే బాల్యం అనేది బంగారు కాలం. బాల్యం మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. రాజగోపాల గారు అంటారు, తటవర్తి రాజగోపాలం గారు ఆయన పేరు, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకు ఇస్తా నా బాల్యం నాకిచ్చే అంటారు. ఎంత అద్భుతమైన భావన.
మొదటగా నేను ఏ భావంతో కవుల హృదయాల్లో జన్మించినా గాని తరువాత అనేక రూపాలను సంతరించుకుంటూ అన్ని రకాల రసాలను పలికించడానికి నేను సిద్ధపడిపోయాను. ఎందుకంటే తెలుగు భాషలో ఉండేటువంటి నవరసాల్లోనూ కూడా నన్ను అనేక మంది కవిత్రులు, కవులు తీర్చిదిద్దుకుంటూ నన్ను ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. అమ్మ ప్రేమ తర్వాత ప్రియురాలి ప్రేమ ప్రతి వ్యక్తికి ఎంతో ముఖ్యమైనది. అలాగే ఆ ప్రియురాలి ప్రేమను తెలియచేస్తూ విరహవేదనని ద్యావర్ నరేందర్ రెడ్డి గారు నా ద్వారా ఇలా పలికించారు. ఎంతగా వేచానో విరహంలో పలుకవా నేటికి, ఒంటరై తిరిగాను లోకల్లో కలువవా నేటికి. ఎంతగా వేచానో విరహంలో పలుకవా నేటికి. ఇప్పుడు మళ్ళీ నా గురించి కొంత నేను మీకు వివరిస్తాను. నేను ద్విపదకి, తెలుగు ఛందస్సులో ఉండేటువంటి ద్విపదికి దగ్గరగా అనిపిస్తాను కానీ కొన్ని భిన్నమైన లక్షణాలు నా ప్రత్యేకతను నిలబెడుతూనే ఉన్నాయి. 2 పాదాల్లో రాయబడతాను. అలాగే వచన కవిత్వానికి దగ్గరగానే అనిపిస్తాను, భావగీతాలకు కూడా దగ్గరగా అనిపిస్తాను. కానీ నా ప్రత్యేకత నాదే. నా పాటకి గజల్కి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే పాటలో పల్లవి, అనుపల్లవి, చరణాలు ఉంటాయి. కానీ నా నడకల్లో మాత్రం మత్ల, షేర్, మక్త అనేవి ఉంటాయి. మత్ల అంటే మొదటి 2 పాదాలు అంటే పల్లవిగా చెప్పొచ్చు దీన్ని. అలాగే షేర్ అంటే తర్వాత వచ్చేటువంటి రెండేసి పాదాలు కలిగినటువంటి ద్విపద లాంటిది. ఇక్కడ షేర్కి వచ్చేటప్పటికల్లా మత్లాకి షేర్కి డిఫరెన్స్, భేదం ఏమంటే మత్లాలో ప్రతి పాదం చివర, అలాగే 2వ పాదంలో కూడా చివర కూడా రదీఫ్ కాఫియాలు అనేవి ఉపయోగించబడతాయి. కానీ షేర్లో మొదటి పాదంలో ఆ నిబంధన ఉండదు. 2వ పాదంలో షేర్లో ఉండేటువంటి రదీఫ్ కాఫియాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాఫియా అంటే అంచెప్రాస. ఈ అంచెప్రాసకు ముందుండే పదాన్ని రదీఫ్ అంటారు. ఈ రదీఫు చమత్కారంగా ఉంటుంది. దాన్ని గజలియత్ అంటారు. ఒక షేర్ లో మొదటి లైన్ని, మొదటి పాదాన్ని మిశ్రా ఓలా అని పిలుస్తారు. 2వ పాదాన్ని మిశ్రా సాని అని పిలుస్తారు. ఈ రెండింటిని కలిపి షేర్ అంటారు. ఒక్కొక్క షేరు ఒక ప్రత్యేక భావాన్ని కలిగి ఉండొచ్చు, లేదా ఒక దేనికదే ఒకే భావం కొనసాగుతూ ఉండొచ్చు. అలాగే వచన కవిత్వానికి గజల్కి ఉన్నటువంటి భేదం ఏమిటంటే గజల్లో శీర్షిక ఉండదు. స్థల కాలాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఉండవు. ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే భాషకు సంబంధించి చాలా సున్నితంగా చదువుతూ ఉంటేనే, నన్ను చదివిన వాళ్ళు చదువుతూ ఉంటేనే పరవశించిపోతూ ఉంటారు. ఎందుకంటే కఠినమైన పదాలు ఉండవు, దీర్ఘ సమాసాలు ఉండవు. చాలా సులభమైనటువంటి భాషకి నేను దాసోహం అంటాను. కేవలం ఉపమాలంకారం, రూపకాలంకారాలకు మాత్రమే నేను సొంతమవుతూ ఉంటాను. ఈ విధంగా రదీఫ్ కాఫియాలతో కూడి ఉన్నటువంటి నా నడకను ప్రత్యేకమైనటువంటి బహర్లలో, బహర్ అంటే ఉర్దూ ఛందస్సు, దానిని తెలుగులో మనకి ఉర్దూ భాషకి తెలుగు భాషకి తేడా ఉంది కాబట్టి తెలుగులో మాత్రా ఛందస్సు ద్వారా నన్ను అందరూ కూడా నడిపించాలని చూస్తున్నారు. అది కూడా బాగుంది. అయితే మరి ప్రియురాలు, అమ్మ, ఈ తర్వాత మధుర భక్తితో కూడా, అంటే భక్తి భావాన్ని కూడా నేను పలికిస్తూ ఉంటాను. శ్రీమతి విజయ కోహ్లీ గారు శ్రీకృష్ణుని మీద భక్తితో నన్ను ఈ విధంగా పలికించారు. మల్లెలారా మౌనమేలా పిలిచినాడు మాధవుడే, మల్లెలారా మౌనమేలా జాజులార జాగేలా తలచినాడు
మాధవుడే మల్లెలారా మౌనమేలా. ఇలా భక్తినే కాకుండా ఆమ్, రైతుల యొక్క బాధలు, అప్పులతోటి వేగలేక రైతు పడేటువంటి కష్టాలు, ఆరుగాలం శ్రమపడి పండించినటువంటి పంట చివరికి చేతికి రాక అప్పులతో మిగిలిపోయేటువంటి రైతుల బాధలు కూడా సామాజిక పరంగా నాతో పలికించారు పోతగాని సత్యనారాయణ. అప్పులతో వేగలేక రైతు తనువు చాలిస్తే సాగు చేసే దిక్కులేక చేనెంతగా తప్పించును అంటారు. ఎంతో బాధపడి అప్పులు చేసి రైతు గనక అలా పంటలు పండించినట్లయితే చివరిగా వచ్చేటువంటి, ఇందాక వచన కవిత్వంలో విన్నాం, వర్షం వానంత ఎవరిని కరుస్తుంది అంటే పేదలనే కరుస్తుంది. అలాగే రైతుల మీద తన ప్రతాపం చూపించేటువంటి వాయుదేవుడు అలాగే వానదేవుడు ఇద్దరు కలిసి చేసిన బీభత్సానికి చేతికి పంట అందక రైతులు పడేటువంటి బాధలన్నీ కూడా ఇలా పలికించారు. సరే, మొన్నే కదా మనం అందరం సంక్రాంతి పండుగ జరుపుకున్నాం కలబాషిని. సంక్రాంతిలో మన పల్లెలందరికీ, చాలా మంది పల్లెలకు వెళ్ళారు, కొంతమంది బాగా పండగని ఆనందించి వచ్చారు. అయితే మన తెలుగు పల్లెని ఒకసారి పరికిద్దాం ఎలా ఉందో. సుబ్రహ్మణ్య శర్మ గారు మరి తెలుగు పల్లెల యొక్క పరిస్థితిని ఈ విధంగా తెలియజేస్తారు. చూడాలని ఉందంటూ సొంత ఊరు పిలుస్తోంది, గూడు విన్న ప్రతి గుండె కన్నీటితో తడుస్తోంది. రావి చెట్టు ఎడ్ల బండి గోలీ సోడా మాయమాయే, రావి చెట్టు ఎడ్ల బండి గోలీ సోడా మాయమాయే, మాయదారినట్టు సంత, మాయదారినట్టు సంత ఊరికదే ముగిస్తుంది. అమ్మలాంటి సొంత ఊరు మరిచిపోకు ఎన్నటికీ, మహాత్ముడిగా ఎదగాలని ప్రతి వీధి తలుస్తుంది అంటూ మన పల్లెలు నేటి ఆధునికమైనటువంటి సాంకేతిక పరికరాల మోజులో పడి ఎలా కొట్టుకుపోతున్నాయో, పల్లె వాతావరణాన్ని ఎలా పోగొట్టుకుంటున్నాయో ఆవేదనతో తెలియజేస్తూ ఉంటారు. ఒక్కసారిగా వినగానే గుండె భారమవుతుంది కదా. మన పల్లెటూళ్ళని ఆ దేవుడే రక్షించాలి అన్నట్టు ఒకసారి ఆ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో స్త్రీమూర్తి యొక్క విలువెంతో సారి చూసేద్దామా. రసరాజు గారు ఈ విధంగా చెప్తారు. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుం వాచలేదని అన్నావా ఎప్పుడైనా. ఈ గజల్ని 2 సార్లు రాశారండి. ఒకటి స్త్రీ పరంగా రాస్తే మరొకసారి పురుషుడి పరంగా రాశారు. ఇందాక తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా అన్నా, తిన్నానా లేదా అని అడిగానా ఎప్పుడైనా అంట. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా ఒకసారి అంటే, తిన్నావా లేదా అని అడిగానా నేను అని ఆయనంతటా భర్త తన పశ్చాత్తాపడుతూ అనేటువంటి దాంట్లో రాశారు. సంధ్య వేళ చేతి వంట తిన్నావే గాని, నీ ప్రేమకెంత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా. అమ్మా చూసావా, అతివ కోరికలు ఎంత అల్పంగా ఉంటాయో. భర్త తన చేతి వంట బాగుందని అంటే అంట ఆ ప్రేమ, తను పెట్టినటువంటి ప్రేమలో రుచి ఎంతగా ఉందో అని చెప్పేసి ఆవిడ చాలా ఆనందపడిపోతూ ఉంటదట. అయితే మరి ఈ విధంగా అనేక రకాలుగా గజల యొక్క పోకడులు నన్ను కొత్తగా నడిపిస్తూ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కవులందరూ కూడా కలబాషిని. నేటి యువతరం పీడిత జనం కాదు, వారి హృదయాలు బలహీనం కాదు, కావలసింది కాస్త చైతన్యమే. అందుకు కొంత నీ తోడ్పాటు కావాలంటే సూరారం శంకర్ గారు నాలో కొంత నిప్పు రగిలించి ఎదగమంటూ ఎలా ఉత్తేజితం చేశారో ఒకసారి నా గళంలో అగ్నిలా ఏ విధంగా మండుతుందో విని తల్లి, నీవు కూడా సంతోషిస్తావు. ఎప్పటికైనా నిప్పులు చెరిగి సూర్యునిలా ఎదుగు,
తప్పో ఒప్పో ఏదైతేనే ముప్పెనలా ఎదుగు. ముడుచుకు ముడుచుకు ఎన్నాళ్ళుంటావు ముదిమి పలకరించు. నెత్తురు మండే నెల్సన్ మండేలా గుండియలా ఎదుగు. రగిలే పొగిలే జీవనయానం యానం కాదది హీనం. స్వేచ్ఛ ఇంధన చందనమై నవతేజల్లా ఎదుగు అంటూ అగ్ని రగిలిచ్చారు. అదేవిధంగా శ్రీమతి విజయ గోలి గారు ఏమంటారంటే, శిఖరమై శిరసొంచక నింగి వంక సాగిపో, నీ అడుగుల జాడొక్కటి నేలపైన నిడిచిపో అంటారు. అలాగే గడ్డం శ్యామల గారు మరో రకంగా, అంటే మాతృభూమికి సేవ చేసేటువంటి సైనికుల యొక్క త్యాగాలను వర్ణిస్తూ ఈ విధంగా చెప్తారు. మాతృభూమికి అసువులిచ్చిన వీర జవాను వందనం, నెత్తురోడుతూ నేల కొరిగిన వీర జవాను వందనం. శత్రు సైన్యం దొంగ దెబ్బకు తల్లడిల్లిన సాహసివిగా, కనులు మోసిన కర్మ వీర జై జవాను వందనం వందనం. ఈ విధంగా అనేక మంది కవులు నన్ను నడిపిస్తున్నారు. నీ తెలుగు భారతి ఇలా నేను సూఫీ తత్వం నుంచి సోషలిజం వరకు వివిధ భావాలను పలికిస్తూ గానంగా రవళిస్తూ నీ చల్లని చరణార విందాలకు ప్రణమిల్లుతూ తెలుగు గజల్ని విశ్వవ్యాప్తం అయ్యాను. నీ మాటలోని తీపిదనం నింపుకుని సుమనోహర సోయగంతో నిన్ను కొలిచే భాగ్యం జన్మజన్మలకు కలగాలని నన్ను దీవించు తల్లి. జై తెలుగు భారతి, జై జై తెలుగు భారతి. నమస్కారం. బాగున్నదమ్మా. గజల్ మనిషిలో జ్వాల రేపుతుంది, జ్వాలా పాడుతుంది. నీవు ఆ రెండు విధాలైన భావాలను మా మనసుల్లో నింపావు. గజల్లో ప్రధానంగా భావుకత కనిపిస్తుంది. అందుకే దాన్ని మధుర భక్తి రూపంలో నీవు పలికించావు, పండించావు. కవికి ఏ ప్రక్రియ అయినా సరే ఒక సామాజిక స్పృహ ప్రధానం కదా. కాబట్టి గజల్ కూడా మిగిలిన కవితా ప్రక్రియల వలనే మొట్టమొదట విరహంతో ప్రారంభమైనప్పటికీ ఒక వ్యక్తిత్వ వికాసాన్ని, ఒక అనుబంధాన్ని, ఒక సామాజిక స్పృహని కూడా తన సొంతం చేసుకొని ఒక మల్లె తీగలాగా, ఒక మరువంపు తీగలాగా పరిమళిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది. అలాంటి గజల్ భామిని ఇవాళ నీవు మమ్మల్ని ఎంతగానో అలరించావు, జోల పాడావు. చాలా బాగున్నదమ్మా. నీకు అభినందనలు తల్లి, అభినందనలు. సభాసదులారా, యువతీ యువకులారా, తేనెల తేటల పలుకులకు నెలవైన మన తెలుగు భాషా సౌరభాలను ఆస్వాదించారా? మన తెలుగు ఎంత కమనీయమైనదో గమనించారా? నేటి సభలో పాల్గొన్న ఈ ప్రక్రియలే కాదు, తెలుగు భాష కీర్తిని హిమవత్ పర్వతాగ్రాన నిలిపినది అవధానం. అవధానం తెలుగు పద్యానికి ఒక గొప్ప ఆలంబనం. పద్యానికి పట్టాభిషేకం చేసింది అవధానమే. నేటి కాలంలో కూడా పద్యం నిలబడి ఉంటున్నది అంటే ఆ అవధానమే దానికి కారణం. కవి హృదయం నుండి సత్యస్ఫూర్తితో చమత్కార భరితంగా ఆసువుగా వెలువడే మరొక ప్రక్రియ చాటువు. చాటువు అంటే అప్పటికప్పుడు ఏమీ ఆలోచించకుండా ఛందోబద్ధంగా వెలువరించేటటువంటి ఒక భావం, ఒక భావ కెరటం చాటువు. ఇంకా యక్షగానం, దండకం, నాటకం ఇలాంటివన్నీ కూడా తెలుగు భాషను సుసంపన్నం చేస్తూ తెలుగు భాషా మాధుర్యాన్ని దిగ్దిగంతాలకు వ్యాప్తి చేస్తూ వెళుతున్నాయి. ఏ ప్రక్రియను చూసినప్పటికీ కూడా భాషా మాధుర్యాన్ని ప్రకటించటం ఒక ప్రయోజనమైతే సమాజ చైతన్యాన్ని రగిలించటం రెండవ ప్రయోజనం. మనుషులలో మానవత్వపు సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయటం మరొక ప్రయోజనం. కనుక ఏ రూపంలో ఉన్నప్పటికీ భాష తాను పదిలంగా తన గౌరవాన్ని తాను నిలుపుకుంటూ జనుల హృదయాలను రాగరంజితం చేస్తూ ముందుకు సాగుతూనే ఉంటుంది.
ఒక మధురమైన దృశ్యాన్ని చూసినప్పుడు, ఒక చమత్కారమైన భావన అంకురించినప్పుడు, లేదా సమాజంలో ఒక అవినీతిని ప్రశ్నించాలనుకున్నప్పుడు మన ఆలోచనకు అక్షర రూపాన్ని జోడిస్తే అదే కవిత్వం. అందుకే యువతులారా, మీ భావాలకు పదును పెట్టండి, మరో వినూత్న ప్రయోగానికి నాంది పలకండి. ఈ విశాలమైన విశ్వంలో, ఈ అందమైన మధురమైన తెలుగు భాషలో అవే పదాలైనప్పటికీ మీ భావాలలో వైచిత్ర్యాన్ని పలికించటానికి భాషను నేర్చుకోండి, భాషను ఆదరించండి, తెలుగులో మాట్లాడండి, తెలుగును గౌరవించండి. ఎందుకంటే తెలుగు భాషయనిన తీయ మామిడి తోట, సరస కావ్యములకు సత్ఫలములు, పద్య భావసుధలే ఫలరసంబులగును, తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, నీ జాతి సంస్కృతిని వెల్లడించే నీ భాషను మరువద్దు, నీ భాషను కించపరచవద్దు. తెలుగు భాష సాహిత్యం వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తాయి, మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. ఈ త్రిలింగ భూమిలో తెలుగు భాష యొక్క లిపిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే గుండ్రంగా ఉంటుంది. ప్రతి అక్షరం కూడా గుండ్రకత్తు అని అంటారు తెలుగు భాష యొక్క లిపిని. అది ఎలా ఉంది అంటే, ఒక కవి చెప్తారు, లింగ రూపంలో ఉండి భక్తిని, రక్తిని, శక్తిని కూడా నింపేటటువంటి భాష తెలుగు అని అంటాడు. ఈ త్రిలింగ భూమి పరివృత్తమగుచు లింగ సాదృశ్యము అక్షర రేఖ కలిగి, శైవ రూపంబు తెలుగు భాషామ తల్లి, ఎవడురా శివద్రోహి దూషించువాడు. తెలుగు భాష రూపాన్ని చూస్తే శివలింగం గుర్తుకు తెచ్చే గుర్రనైనటువంటి లిపితో అందంగా ఉంటుంది. అది తెలుగు భాషామ తల్లి యొక్క గొప్పతనం. కాబట్టి తెలుగు అంటే శివరూపం. శివ అనే పదానికి శుభప్రదమైన అని కూడా అర్థం. ఇంతటి శుభప్రదమైన భగవత్ సంబంధమైనటువంటి భాషను మరచిపోవటం ఆంధ్రుడిగా మనం చేసుకున్నటువంటి ఒక దురదృష్టం. భాషను దూషిస్తే శివుణ్ణి దూషించినట్లే అన్న భావాన్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే భాషను ఎన్నటికీ మరువరు. ఆ భాషను ప్రేమించండి. యువతులారా, యువకులారా, మీ కర్తవ్యాన్ని మీరు విస్మరించకండి. నమస్కారం. ఈ సాహిత్య రూపకం పూర్తయిందండి. ఒక 2 నిమిషాల్లో ఇందులో పాల్గొన్నటువంటి మహిళా మణులను పరిచయం చేస్తాను. ఇందులో ద్విపదగా పాల్గొనడానికి కనకదుర్గారాణి గారు వస్తారని అనుకున్నాం. కానీ ఈరోజు ఉదయం 9 గంటలకి వాళ్ళ తల్లి గారికి తీవ్రమైన అనారోగ్యం చేయటం వలన రాలేను అని ఫోన్ చేశారు. కాబట్టి ఆ ద్విపదని గురించి నేనే కొన్ని విషయాలు మీతో ముచ్చటించవలసిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత పద్య రూపంగా పాల్గొన్నటువంటి విదుషీమణి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు. వీరు తణుకులో నివాసము. తణుకు ప్రక్కన మరొక ఊరిలో ఆమె హై స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. భాగవతంలో మాతృతత్వం అనే అంశం మీద పిహెచ్డి పొందినటువంటి ఆవిడ. ఆ తర్వాత జానపద రమణిగా ఇందులో నటించినటువంటి వ్యక్తి డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు. విజయవాడలో స్కూల్లో టీచర్గా, సీనియర్ తెలుగు పండిట్గా పనిచేసి పదవి విరమణ చేశారు. ఆవిడ గొప్ప గాయనిగా మా అందరికీ ఎంతో ఉపయోగపడుతూ రూపకాల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత శతకంగా ఈ పాప ఇప్పుడు 10th కి వస్తుంది అనుకుంటాను. 9th పూర్తి చేసి 10th కి వస్తుంది అనుకుంటాను. 8th క్లాస్ అండి. 8th క్లాస్ 8th కి 9th కి వస్తుందా? చాలా ఈ సంవత్సరం 8th. పద్యాలు చాలా అద్భుతంగా పాడుతుంది. సంగీతాత్మకంగా పాడటంతో ఆ పాపను మరికొంత ముందుకు ప్రోత్సాహం ఇచ్చి తీసుకొచ్చారు మన సత్యవతి గారు. వారికి అభినందనలు. లేక వచన కవిత్వ రమణిగా సత్యవతి గారు చాలా అలరించారు. ఆవిడ కూడా విజయవాడలోని
ఒక హై స్కూల్లో హెడ్ మిస్సెస్గా పనిచేసి పదవి విరమణ చేశారు. పదచిత్ర రామాయణంలోని బాలకాండం మీద ఆవిడ రిటైర్ అయిన తర్వాత తెలుగు భాష మీద సాహిత్యం మీద మక్కువతో పిహెచ్డి చేసి పిహెచ్డి అవార్డును సంపాదించుకున్నారు. విజయవాడలో చాలా సభల్లో ఆవిడ పాల్గొంటారు. చాలా ఉత్సాహంగా సాహిత్య వేదికల మీద కనిపిస్తూ ఉంటారు. ఆవిడకి ధన్యవాదాలు. తర్వాత గజల్ చేసినటువంటి శాంతి నిర్మల, తను కూడా తణుకు దగ్గర మార్టేరు అనే ఊరిలో తెలుగు ఉపాధ్యాయునిగా ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చదివింది ఆంగ్ల భాష అయినా సరే తెలుగు భాష మీద ప్రేమతో, తెలుగు సాహిత్యం మీద ప్రేమతో ఆవిడ మాతో కలిసి రూపకాల్లో పాల్గొంటున్నారు. చక్కటి గజల్స్ పాడతారు. హైదరాబాద్ వంటి మహానగరాలకు కూడా వెళ్ళి ఆవిడ వేదికల మీద ఎన్నో గజల్స్ పాడిన అనుభవం వారికి ఉన్నది. ఆమెకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు. 2 గంటల సమయము, మీ ఇష్టం వచ్చినంత సమయం తీసుకోండి, ఏం పర్వాలేదు అని మాకే ఒక అవకాశాన్ని ఇచ్చేశారు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు. వారికి మా అందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తెలుగు సాహిత్య రూపకం చాలా చక్కటి కూర్పు. నాగరాజ్య లక్ష్మి గారు ఈ కూర్పుకు ఎంపిక చేసుకున్నటువంటి విదుషీమునులంతా కూడా సాహిత్యంలో మంచి పట్టు ఉన్నవారే. చాలా వారి వారి బాధ్యతను, వారి వారి పాత్రలను చాలా చక్కగా నిర్వహించారు. వారి నిర్వహణలో ఎవరు ఎవరికి తక్కువ కాదు అన్నట్లుగా ఆ మొత్తం పద్యం అనగానే పద్యానికి సంబంధించిన మొత్తం ఆ పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి స్వరూపాన్ని మనకు అందివ్వగలిగారు. ముందుగా నాగరాజ్యలక్ష్మి గారే ద్విపద అంటే ఏంటో పూర్తి స్వరూపాన్ని మనకి ఆవిష్కరించారు. ఆ తర్వాత జానపదం చల్లా సీతామహాలక్ష్మి గారు, వీరు 4-5 రకాల పాటలు పాడినా ఏ బాణీకి ఆ బాణీయే పాడారు. బాణి ఎక్కడ ఇప్పుడు ఏ పాటకి ఏ బాణి ఉంటుందో ఆ బాణి చక్కగా పాడారు. ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియ, విశిష్టమైనటువంటి ప్రయోగం కూడా. మరి అంటే ఒక బాణీలో కాదు, రకరకాల బాణీలు పాడారు. ఆ బాణీలన్నింటినీ కూడా మరి చక్కగా అందరూ ఆస్వాదిస్తారు దీన్ని. అట్లాగే మరి గ్రాహ్య అమ్మాయి పాప శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నట్టుంది. చాలా చక్కగా ఉంది. మనకి నూతన వరవడిలాగా ఉంది ఇందులో. మన రూపకంలో ఆ అమ్మాయి పద్య పట్టణం కూడా నూతన వరవడిలాగా ఉంది. ఇందులో అమరింది, సరిపోయింది. దీనిలో ఏమి ఎలాంటి విభేదాలు కనపడటం లేదు, సరిపోయింది. ఆ అమ్మాయిని ప్రోత్సహించవచ్చును. అట్లాగే మరి వచన కవిత్వానికి సత్యవతి గారు చాలా చక్కగా వివరించారు. మరి గజలకు శాంతి నిర్మల గారు మరి గజల పూర్తి స్వరూపాన్ని మనకి ఆవిష్కరించారు. ఈ రూపకం ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి నాగరాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరొకసారి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాను.